Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. చెప్పరా దైవ సేవకులందరికీ ప్రత్యేక వందనాలు, వేదిక మీద సేవకులకు వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులు డెన్నీ ఇజ్రాయెల్ గారికి, ప్రభు వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి అద్భుతమైన కుటుంబానికి, నమ్మకమైన సంఘానికి హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ప్రభు మీకు ఇచ్చిన సంఘ పరిచర్యల్ని, ప్రభు మీ చేతికి అప్పగించిన ప్రతి పరిచర్యని సంపూర్ణంగా సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. అందరం కలిసి వాక్యం ధ్యానం చేద్దామా, లేకపోతే నేను ఏదైనా కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోనా? జవాబు కావాలి నాకు కదా. కాబట్టి మీరు నాతో పాటుగా రావాలి. మీరు హాయిగా కూర్చొని ఏదో వేదిక మీద ప్రదర్శన జరుగుతుంటే చూసినట్టుగా చూడొద్దు. మనందరం కలిసి ధ్యానం చేద్దాం. వినపడలేదు? మీరు అవును అనకుండా, ఆమెను అనకుండా, స్తోత్రం చెప్పకుండా ఇంకా కలవటం ఏముంటుంది చెప్పండి. కనుక చాలా మర్యాదగా కూర్చున్నాం అని ఫీల్ అవ్వకండి, ఏకీభవిస్తూ ఉండండి. మీ సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టడమో స్విచ్ ఆఫ్ చేయటమో చేశారా? హలో, ఒకవేళ ఎందుకన్నా మంచిది అనిపిస్తే ఒకసారి చెక్ చేయండి, చూడండి. మీ సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో ఉండడం క్రమం దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన కనీస మర్యాద. మీలో మీరు మాట్లాడుకోకుండా పార్కులో ఆడుకున్నట్టుగా పిల్లల్ని స్వేచ్ఛగా ఆడుకొని ఓ గంట సేపు మహా అయితే దేవుని వాక్యానికి మీరు చెవినిచ్చి శ్రద్ధగా ఆలకించాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ రాత్రికాలపు ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. మైక్లో చదివి ఏర్పాటు ఉందయ్యా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. ఈ ఒక్కటే, ఇక పెద్దగా రెఫరెన్స్ల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతుండగా విందాం. ఆయన కాలములు సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. మీకు ఇష్టమైతే, అభ్యంతరం లేకపోతే చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పారు కానీ శక్తి మేరకు చెప్పలేదు. మరోసారి ట్రై చేద్దాం. దాదాపుగా చాలా కాలంగా పెద్దగా స్తోత్రం చెప్పని భక్తులందరూ కూడా స్వరం సవరించుకొని మొన్న ఆదివారమే గట్టిగా స్తోత్రాలు చెప్పారు. క్రీస్తు నేడు లేచను అంటూ వారి గొంతులు లేచాయి. ఇక మీదటవి మూతపడకూడదని, ఎల్లప్పటికీ దేవుని అలా స్తుతిస్తూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎన్నడైనా ఒక్కసారి చెప్పేవాళ్ళే ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాక ఎప్పుడూ చెప్పే మనం తగ్గితే ఎలా బాగుంటుంది చెప్పండి. ఏమాత్రం తక్కువ చేయక దేవుని స్తుతించే మనస్సు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి ఈ సభ కొరకు దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఏమిటంటే, సర్వకాల సర్వావస్థలలో మార్పు చెందని మహామహిమ కలిగిన దేవుడు. చాలా మారిపోతున్నాయి, తరాలు మారిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి, యుగాలు జగాలు ఏవేవో మారిపోతున్నాయి అంటున్నారు. మనుషుల ప్రేమలు, బంధాలు, అనుబంధాలు
అనురాగాలు అన్నీ మారిపోతున్నాయి. ఈ ప్రపంచ పరిస్థితులన్నీ శరవేగంగా, విచిత్రంగా, విడ్డూరంగా మారిపోతూ ఉండగా ఈ రాత్రి దేవుడు అందరికీ వినిపిస్తున్న ఒక అద్భుతమైన స్వరం ఏమిటంటే, ఆయన మార్పు లేనివాడై, శాశ్వత ప్రేమను కనపరచువాడై, సార్వభౌమాధికారముతో కార్యములు చేయుచున్న దేవుడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఎందరో మారుతున్నారు, ఏవేవో మారుతున్నాయి, ఆయన మాత్రం మార్పు లేనివాడిగా ఉన్నాడు. ఆయన మారితే మాకేమిటి, మారకపోతే మాకేమిటి, దీనికి ఎందుకు స్తోత్రం చెప్పాలి అనేదే కదా చాలామంది సైలెన్స్. విషయం ఏమిటంటే, ఆయన మార్పు లేని వాడయుండి, మారని వాడయుండి, కాలములను, సమయములను, ప్రభుత్వములను మార్చువాడై ఉన్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పారా గట్టిగా? హల్లెలూయా. ఆయన కాలాలు మారుస్తున్నాడట, పరిస్థితులు మారుస్తున్నాడట, జీవితాలు మారుస్తున్నాడట, ప్రభుత్వాలను కూడా మారుస్తున్నాడట. కానీ ఆయన మాత్రం మార్పు లేనివాడై శాశ్వతుడుగా ప్రపంచ ప్రజల చేత కీర్తింపబడుతూ ఆరాధింపబడుతూ ఉన్నాడు. ఈరోజు మేము మీకు ప్రకటించే దేవుడు, నేను మీకు బోధించే దేవుడు పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి మారిపోయేవాడు కాదు. ఒక్కోసారి ఒక్కోలా ఉండేవాడు కాదు. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో కూడా విషయాన్ని మాట్లాడుతూ, ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒకటే రీతిగా ఉంటాడు అని 13వ అధ్యాయంలో తేటగా ఉద్ఘాటన చేస్తాడు. ప్రజలారా, దేవుని బిడ్డలారా, మార్పు లేని దేవుడు, మార్పు చెందని దేవుడు, మహిమ కలిగిన దేవుడు, అన్ని కాలములలో, అన్ని దేశములలో, అన్ని ప్రాంత విశ్వాసాలలో, ప్రతి తరములో ఆయా ప్రజలకు ప్రత్యక్షపై మాట్లాడి ఒకే ఒక శాశ్వత ప్రేమను చూపించిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తున్నారు. మీరు నమ్ముతారా నిజంగా? ఓ ఆచారంగా, అలవాటుగా, మర్యాదగా ఆమేనన్న వ్యవహారమేనా, లేకపోతే నిజంగానే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు, దేవుడు మన లోపటికి చూసి హృదయముతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో వచ్చినా, ఏ రకమైన స్థాయికి చెందిన వారితోనైనా దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. మేడగదిలో పెంతెకోస్తు పండుగ దినమున అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, అగ్ని జ్వాలలు వచ్చినప్పుడు, దీవించబడినప్పుడు నాకు బాగా ఇష్టమైన ఒక అనుభవం ఏంటంటే, 120 మందిలో ఒక్కరు తప్పిపోకుండా 120 మంది మీద కూడా ఒక్కొక్కరి తల మీదకి ఒక్కొక్క అగ్ని జ్వాల వచ్చిందంట. ఇప్పుడు మీరు నోరు తెరిచి నాకు ఒక ఆన్సర్ గట్టిగా చెప్పండి. అందరూ ఒకేలాంటి మనుషులా? చెప్పాలి మంచిగా. అందరి ఆత్మీయ స్థాయి ఒకేలా ఉంటుందా? అందరి ప్రార్థనలో తీవ్రత ఒకేలా ఉంటుందా? ఒకరి మనస్తత్వాలు ఒక్కొక్కరికి భిన్నంగా ఉండవా? అయినా మనుషులు వేరైనా, వారి భావాలు వేరైనా, ఆధ్యాత్మిక స్థాయిలో ప్రార్థన తీవ్రతలు వేరుగా ఉన్న అందరి మీదకి ఒక్కొక్క అగ్ని జ్వాలను పంపి, వారి లోపములు కాల్చి, ఆత్మతో నింపి, అభిషేకము చేసి, భూలోకమును తల్ల కిందులు చేయి వారిగా అందులో నుంచి మార్చినటువంటి ఒక దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆమేన్ అన్నారా అందరూ? ఆమేన్. మీరు ఆమేన్ అనాలి అనే దాంతో పాటు ఆ ఆమేన్ ఎక్కడి దాకా రావాలనేది షరతు. దయచేసి పంపించండి, ఖర్చు ఏమవదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది నా దేవుని వాక్యమును మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. నా దేవుని గురించి ఏమడయ్యానో గొప్పగా చెప్పేది అని మీరు ఎవరైనా ప్రశ్నిస్తే, నా వరకు ఇంతకన్నా ఏం గొప్ప కావాలి? నేనే గత అనేక సంవత్సరాలుగా దేవుని సువార్తలో పరిగెడుతూ ఈ మాత్రం స్టేజీ కడితే నాకు చాలేది కాదు. కనీసం అరెకరం స్టేజీ ఉండాలి అడ్డు పరిగెత్తే అత్తకి. ఆ క్రమంలో బలహీనపడి ఎన్నో బాధలు, కష్టాలు,
ఇబ్బందులు వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా నిలబడి వాక్యం చెప్పిన సందర్భాలు అత్యంత అరుదు. ఈ రాత్రి కూడా కూర్చొని చెప్పడానికి ఏర్పాట్లన్నీ చేశారు. ఎందుకో కొంచెం ఓపిక కనిపించి పూడకొని ఉంచుంటాను నాన్న అంటే నిజమా అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశారు. అవును నిలబడతాను అన్నాను. మళ్ళీ గట్టిగా చూస్తే ఓపిక లేకపోతే కూర్చుంటానులే. అలాగైతే నిలబడమని ఈ అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇదంతా చెప్పానంటే ఆరోగ్యాలు బలాలు ఎప్పుడు ఒకలాగా లేవుగా, ప్రేమలు గౌరవాలు మర్యాదలు ఎప్పుడు ఒకేలాగా ఉండట్లేదుగా. నేను అనేది ఏంటంటే అందరూ మారుతున్నారు, అన్నీ మారుతున్నాయి. ఈ ప్రపంచంలో నేను అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల ప్రేమలు కానీ, మీ కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు కానీ, బాధ్యతాయుత ప్రవర్తనలు కానీ ఎంత విచిత్రంగా, ఎంత త్వరగా, ఎంత విడ్డూరంగా, నమ్మశక్యంగా అంతగా మార్పులు సంభవిస్తూ ఉంటే, మార్పు చెందని ఒకే ఒక శాశ్వతమైన ప్రేమతో నీ ఎదుట ఆవిష్కృతుడై శాశ్వతుడిగా నీ కార్యములు చేయగల ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు గట్టిగా చెప్పండి. చెప్పాలి గట్టిగా. ఆయన పేరేంటో? ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి చప్పట్లు కొట్టగలమా? హల్లెలూయా. అందరికీ సులభంగా అర్థం కావడానికి చెప్పమనగాని చెప్పడానికి వీలుగా ఉండడానికి మొత్తం వ్యవహారాన్ని సింపుల్గా 2 ముక్కల్లో చెప్పాను. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ మెసేజ్ టునైట్. ఏంటిదంటే సమస్తమును మార్చేసి మారని దేవుడు. అనండి గట్టిగా. సులువుగా ఉందని ఆమేనని కూర్చుంటున్నావు. చెప్పు మొత్తం. ఆమేన్ అనండి గట్టిగా. సమస్తమును మార్చివేసే మారని దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గురి గమ్యం లేకుండా, తాడు బంగులు లేకుండా, విలువ విశేషం ఏమీ లేకుండా అలా గాలికి తిరుగుతున్న వారిని పిలిచి వారికి అపోస్తలులను పేరు పెట్టి వారిని అభిషేకించి సేవకు పంపించిన రోజు మొదలుకొని విఫలమై ఓడిపోయి భయపడి పారిపోయి దాక్కొని సీకు చెంత లేకుండా దర్జాగా భోజనం తినేసే మూమెంట్ దాకా వచ్చి కూడా ఎట్ట తినబుద్ధి అవుతుందరా మీకు? హోప్లెస్ ఫెలోస్ అని ఒక్క మాట అనుకోండి. సమాధానాన్ని పొందండి, పరిశుద్ధాత్మను పొందండి. ఆ పిలిచినప్పుడు కానీ, అభిషేకించి పంపినప్పుడు కానీ, తప్పిపోతే మళ్ళీ సేమ్ అథారిటీ ఇచ్చి పంపినప్పుడు కానీ ఆయన ప్రేమలో మార్పును చూడలేకపోతున్న ఒక వాస్తవాన్ని ఒప్పుకొని తీరాలి. కూడికి అయ్యాక వాడబడాల్సిన చేతులు ఇప్పుడు వాడదామండి. ఏం పోద్ది? తప్పే ఉంది సార్. మంచిగా వాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా చప్పట్లు కొట్టినంత వాళ్ళ చేతులు నొప్పులు వస్తే, చేతులు మంట పుడితే వారు మరుధన్యులే కానీ వచ్చిన లాస్ ఏమి ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, పెద్దగా రెఫరెన్స్ చదివించి కాలేబు గారిని తిప్పలు పెట్టే పని ఏం చేయను కానీ ప్రశాంతంగా దేవుని బిడ్డల వైపు చూస్తా వినండి. ఒకటే సెంట్రల్ ఐడియా పెట్టుకోండి మైండ్లో. సమస్తను మార్చివేసే దేవుడు తాను మాత్రం మార్పు లేనివాడుగా ఉన్నాడు. అన్ని యుగాల్లో తరాల్లో ఒకే రీతిగా ఉన్న ప్రేమ గల దేవుడు, మారని దేవుడు. ఈ రాత్రి సమస్తమును మార్చివేయగలడు. నీ ఆత్మీయ స్థితి మొదలుకొని ఆర్థిక స్థితి దాకా, నీ అంతరంగం మొదలుకొని నీకున్న ఆత్మీయుల దాకా. ఆమేన్ ఆమేన్. నీ హృదయం మొదలుకొని శరీరం దాకా అన్నిటినీ మార్చగల ఒక శక్తి గల దేవుడు. ఆమేన్. ఎక్కడ ఉన్నాడంటారు ఆయన? అంతే. ఎక్కడ ఉంటే మనకెందుకు పండగ? ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇంత సంతోషం మనకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన అన్నిటినీ మార్చేస్తాడు. అనండి గట్టిగా. సమస్తమును మార్చే దేవుడు అనండి గట్టిగా. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కటిగా 9:20కి నేను ఆరంభించాను, 10:20కి ముగిస్తాను. 10:30కి ఆశీర్వాదం అయిపోద్ది. మళ్ళీ గడియారంలో 2 మునులకి కాపలా కాయకుండా నా ముఖం చూస్తే వినండి చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించగలిగితే ఒక్కొక్కరి సన్నివేశాలు మీ దృష్టికి తీసుకొస్తా నేను దేవుని మాటల్ని జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా ఆలకించమని, ఆలోచించమని కోరుతూ ఉన్నాను. ఆయన అన్నీ మార్చేస్తాడు, సమస్తం మార్చేస్తాడు అనుకున్నాం కదా. ఆదికాండంలో యోసేపు అని ఒక యవనస్తుడు ఉంటాడు. ఎవరండి? కన్న తండ్రి ఆయన్ని ఎంతో ప్రేమించాడు. ఏ తండ్రికైనా పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదండి. తనకున్న ప్రత్యేకమైన కృపను గుర్తించి వీడి మీద దేవుని ఏర్పాటు ఉంది, వీడి మీద ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంది. దేవుడు తన నిత్య సంకల్పంలో భాగంగా వీడిని వాడుకుంటాడు అనే విషయాన్ని గుర్తుబట్టి
వాడికి ఒక విచిత్రమైన అంగిని కొట్టించి వాడి ఆత్మీయతను ప్రోత్సహించాడు. వాడు అందంగా ఉన్నాడనో, అందరికన్నా హైట్గా ఉన్నాడనో, లేకపోతే నెఫీలుల సంతలాగా అటు చూడాల్సి వచ్చేలాగా ఉన్నాడనో కాదు కదా. అతని మీద ఒక స్పెషల్ గ్రేస్ అని గుర్తుపట్టాడు. ఆత్మీయ తండ్రుల కోసం, దైవజనుల కోసం ఈ మాట అంటున్నాను. తమ బిడ్డలలో ఉన్నటువంటి ప్రత్యేకమైన దేవుని ఏర్పాటును చూడగలిగితే, గుర్తించగలిగితే అదే ఆత్మీయ తండ్రి స్థాయి. అంతకన్నా గొప్ప విశేషం ఇంకేం కావాలి చెప్పండి? ఎవరి మీద ఏ కృప ఉందో, ప్రత్యేకత ఉందో, తలంతు ఉందో, ఏర్పాటును చూసి గుర్తుపట్టి ఆ విధముగా వారిని ప్రోత్సహించలేకపోతే ఇంక విశేషం ఏముంటుందండి? దానికి ఒక నిదర్శనంగా ఒక మాట చెప్తాను. అవసాన కాలంలో ఉన్నారని, కాయిలా పడ్డారని, ఎంతకాలం ఉన్నారని యేసేపుకు సమాచారం వస్తే తనకు పుట్టిన 2 కుమారులను తీసుకుని యాకోబు వద్దకు వస్తాడు యోసేపు. నాన్నగారు, మీరు చనిపోకముందు నా కొడుకులు మీరు చేతుల నుంచి ఆశీర్వదించాలి అంటాడు. నాన్న, నువ్వే అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నావు కదా నాన్న, నేను మళ్ళీ దీవించడం ఏంట్రా అంటే, ఈ స్థాయి అంతా మీ ప్రార్థనలే నాన్నగారు, మీరు ఆశీర్వదించారు కాబట్టి ఇంతకు వచ్చాను, నా కొడుకులు కూడా ఆశీర్వదించు నాన్నగారు అంటాడు. ఓపిక చేసుకొని యాకోబు కూర్చున్నాడు. యాకోబు కుడి చేతికి ఎదురుగా పెద్ద కొడుకుని, ఎడమ చేతికి ఎదురుగా చిన్న కొడుకు నుంచోబెట్టి చేతుల నుంచి ఆశీర్వదించమంటే చూపు సరిగా కనబడని వృద్ధాప్య స్థితిలో ఉన్న యాకోబు ఈ చెయ్యిని ఇటుపెట్టి వాళ్ళిద్దరిని దీవిస్తున్నాడు. నాన్నగారు నాన్నగారు అది కాదు, ఏడిపేద్దాడు అని కంగారు పడి కేకలు పెట్టాడు. ఆ వణుకుచున్న దీనస్వరం ఒక్కసారి గంభీరంగా మాని, ఐ నో మై సన్, నాకు తెలుసు కుమారుడా, నాకు తెలుసు. తుల్లిపడ్డాడు రాజుగారు రక్తం వేయించి. పెద్దవారు అయిపోయారు కదా వయసును బట్టి, పాపం అలాగా గాబరా పడి, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నాన్నగారు, వీడు పెద్దోడు నాన్నగారు అంటాడు. దేవుడు విన్ని పెద్దవాడిగా చేయబోతున్నాడు. వీడిపై దేవుని ఏర్పాటు ఉంది. కళ్ళు కనపడవు బయటికి, కానీ ఆత్మలో భవిష్యత్తును చూడగలుగుతున్న ఒక అభిషేకం కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఓనకు ఆత్మీయ తండ్రిని ఎందుకు పోస్టా, ఏమైనా పదవా, ఏంటది, ఒక బిరుదా, పేరుకు ముందు తగిలించుకునే వ్యవహారమా, ఏమిటండి అది? తమ బిడ్డల మీద ఉన్న దేవుని ఏర్పాటును చూడగలిగి ఆ దిశగా వారిని ప్రోత్సహించి వారి కొరకు ప్రార్థనలు చేయటం కదా ఆత్మీయ తండ్రుల ప్రత్యేకమైన కృప. మనందరికీ దీవెనకు ఉన్న మన ఆత్మీయ తండ్రులను బట్టి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. చెబుదామా గట్టిగా? ఈ యోసేపు అనేవాడు దేవుని బిడ్డలారా, దేవుడు తనకు బయలుపరిచినటువంటి విషయాలను, అన్నయ్య రాత్రి దేవుడు ఇలా చూపించాడు అన్నయ్య అని చెప్పినందుకే సామశత కొట్టే పరిస్థితికి వచ్చింది. అసూయ పెంచుకున్నారు, చంపి అవతల భరద్దాం అనుకున్నారు, నీరు లేని బావిలో వేసేశారు. ఆడు చేస్తే మనకేంటి ఉపకారం, తీసి అమ్మేస్తే 10 రూపాయలు వస్తాయని పెద్దోడు సలహా ఇచ్చాడు. రక్తాపరాధం పోయినట్టు ఉంటుంది, రొక్కము వస్తుంది, యేసు రక్తమే చేయి అమ్మి పాడేద్దాం అన్నాడు. స్వామి కార్యం స్వకార్యం బ్యాచ్ ఉంటుంది కదా. పెద్దోడు మాట బట్టి అమ్మేశారు, 10 రూపాయలు వచ్చినాయి. విచిత్రముగా తండ్రి చేత ప్రేమించబడిన వాడు, దేవుని చేత విశిష్టమైన కృపను పొందినవాడు, అన్నయ్యల చేత ద్వేషించబడి గోతిలకు త్రోయబడి అంగడి సరుగ్గా పశువులాగా ఇతర దేశస్తులకు అమ్మివేయబడ్డాడు. కొనుక్కున్న సరిగ్గా విపరీతమైనటువంటి హక్కులను వచ్చేస్తే కదండి అడిగి మీద డబ్బులు పెట్టినోడికి. వాడు తీసుకెళ్ళి మారు బేరం యేసు రక్తం ఇచ్చి ఇంకోటికి అమ్మేశాడు. ఈసారి కొనుక్కున్నవాడు ఏకంగా ఐగుప్తు దేశపు సర్వసైన్యాధిపతి. ఇంట్లో ఒక పని మనిషిగా బానిసగా కొనుక్కున్నాడు. నమ్మకంగా సరే గోతిలో పడేసినా సనగలేదు, రేటు గడ్డి అమ్మేసినా బాధపడలేదు, పశువుల సంతలో పెట్టినా బాధపడలేదు, పని మనిషిగా కుదిరించినా బాధపడలేదు. ప్రతి స్థితిలో దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ అలాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అకస్మాత్తుగా దేవుని బిడ్డలారా, ఇతరుని బట్టి దేవుడు తింటి వారిని ఆశీర్దిస్తున్నాడు. ఈడెవడో వచ్చిన తర్వాత మన కొంపులు అన్నీ బాగోపడుతున్నాడని గుర్తించినటువంటి యజమాని సర్వసారి అధ్యక్షుడైనటువంటి ఐగుప్తు పెద్దోడు ఏమన్నాడంటే, అరే ఇంటి మీద నువ్వే అధికారివిరా అన్నాడు. డెవలప్ అయిపోయాడు. స్తోత్రం. కొంతకాలానికి పోతీఫరు భార్య 1 నంబర్ కా సైతాన్ బన్ గయా, అది సైతాన్ అయిపోయింది. సైతాన్ అయిపోయి ఈ పిల్లోడి మీద ఈ అన్నయ్యలు చేసిన దానికంటే అందరు చేసింది కంటే ఎక్కువ దరిద్రం మొదలు పెట్టింది సైతాన్. మనోడికి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇంటికి దూరమైన, అన్నిటికి దూరమైన, తిండి కరువైపోయిన పరిశుద్ధతను మాత్రం కోల్పోవడం. అసలు ఇక తిరగలేదంతే. ప్రాణం మీదకి వస్తుంది అనుకోండి, చస్తే చస్తాను కానీ, పరువు పోతే పోయింది కానీ, పరిశుద్ధత పోవడానికి వీల్లేదని
తన పై వస్త్రమును లాగి బలవంతం చేస్తే అది వదులుకొని కూడా బయటికి పారిపోయి జైలు పాడై నానా బాధలు నిందలు అవమానాలు పడ్డాడు. కానీ పరిశుద్ధత మాత్రం అట్లా తల్లిదండ్రులను కోల్పోయాడు, అందరికీ దూరం అయిపోయాడు. ఇక్కడికి వచ్చాక పరువు పోయింది, నిందలు పడ్డాడు, జైల్లో పడ్డాడు, ఐగుప్తు ఇనుము బాధించింది. ఇన్ని కోల్పోయినా పరిశుద్ధతను మాత్రం కోల్పోలేదు. అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. జైల్లో ఒకడికి కళ చెప్తే అర్థం చెప్పాడు, చెప్పింది చెప్పినట్టే నెరవేరిపోయింది. ఆడు బయటికి వెళ్ళి మర్చిపోయాడు. చాలా కాలం రాజుగారి కళ వచ్చింది, అప్పుడు గుర్తొచ్చింది, బయటికి రప్పించారు, కళకి అర్థం చెప్పేశాడు. రాజుగారు పొలకించిపోయాడు, తాను రబ్బర్ స్టార్గా మారిపోయాడు. ఈయన అసలానికి ఇంకా మార్చేశాడు. ఇప్పుడు అందరూ చెప్పండి గట్టిగా స్తోత్రం అని చెప్పండి గట్టిగా ఒకసారి. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరు అంటే, సర్వకాల సర్వావస్థలో తాను మారని వాడై అన్నిటినీ మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోసేపు తృణీకరించబడ్డాడు, యోసేపు ద్వేషించబడ్డాడు, ఇంటి వారికి దూరమైపోయాడు, కనీసం భాష ఎరుగని ప్రజలకి అమ్మివేయబడ్డాడు, బానిసగా మార్చబడ్డాడు, నీలాపనిందాలు మోపబడ్డాడు, ఖైదు చేయబడ్డాడు, ఇనుము చేత బాధించబడ్డాడు, దారుణమైన అవమానాలు ఎదుర్కొన్నాడు, పరువంతా పోయింది. ఎవడో బానిసగా సంతలో పశువుల కొనుక్కొని తెచ్చుకుంటే కుదురుగా పనిచేస్తున్నాడు కదని కొడుకు స్థానం ఇచ్చి కొడుకులాగా చూసుకుంటే కన్న తల్లి మీద అఘాయిత్యం చేయబడిన పాపిస్తాడు. ఆయన ఐగుప్తు మీడియా అంతా కూడా కూసింది. నిజమైన నేరగాళ్ళు, దుర్మార్గులు, భ్రష్టులు, హంతకులు, వ్యభిచారులు, ఏం పాపం చేసి వచ్చావురా జైలు కడుగుతున్నా, నేనేం చేయలేదండి అని చెప్తే అందరూ లేక మాట్లాడతారు, లేరా మనం చెప్పుకుందాం, కోర్టులో చెప్పనులే, చెప్పురా ఏం చేసావు నువ్వు. అయ్యా నేనేం చేయలేదయ్యా. ఎవడు నమ్ముతాడు? అందరం అట్టగా చెప్తాం, లేవా చెప్పా. ఈలోపు పోలీసు ఆయన వచ్చి అంటాడు, ఈడెట్టు చేశాడు రా, కన్న తల్లి మీదనే తల్లి లాంటి దాని మీద అఘాయిత్యం చేయబడిన కృతజ్ఞత లేని హీనుడు, దుర్మార్గుడు, భ్రష్టుడు, ఇలాంటి పాపి బ్రతకతగదు అని చెలరేగిపోతున్నాడు. ఆ పాపిస్తాడు. ఈ పరిశుద్ధుడు కుమిలిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. గోతిలో తోయబడ్డప్పుడు, తండ్రి ఇంటికి దూరం అయిపోయినప్పుడు, చచ్చిపోయాడని నీళ్లు వదిలేసినప్పుడు, ఇక వాడు లేడు అని ఆశలు వదులుకున్నప్పుడు, బానిసగా మార్చివేసినప్పుడు, నీలాపనిందలు మోపినప్పుడు, జైలు పాలు చేసినప్పుడు, ఈ రాత్రి గమనించండి, అందరూ కూడా యోసేపు సంగతి అయిపోయింది అనుకున్నారు, ఓ టైం బాగాలేదు అనుకున్నారు. ఆడికి అన్నీ అలాగే జరుగుతున్నాయిరా, ఫస్ట్ నుంచి అంతేరా పాపం. మీకు ఎప్పుడైనా అనిపించింది ఆ టైం బాగాలేదని? మిమ్మల్ని ఎవరైనా అన్నారా ఆ టైం బాగాలేదురా అని? మీకు ఎప్పుడైనా అనిపించిందా నాకు టైం అవుతుందిరా అని? ఈ రాత్రి కాలములు సమయములు మార్చగలిగిన దేవుడు మన మధ్యలో ఉండి నీకు మనవి చేస్తున్నాను, యోసేపు టైమును మార్చేసిన దేవుడు అదే కృపతో మన మధ్యలో ఈ రాత్రి సంచారం చేస్తున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చెప్పారా గట్టిగా హల్లెలూయా. యోసేపుకు వచ్చిన పొజిషన్ ఎంత అండి? మెల్లిగా దేవుని కృపను బట్టి దేశంలో వార్డు మెంబర్ అయ్యాడు. హల్లెలూయా. అంతే నా పోస్టింగ్ 43:8 చదివి పెట్టి నీ పుణ్యం ఉంటుంది. ఆదికాండం 43 కేవలం 8. యూదా తన తండ్రి అయిన ఇజ్రాయిలును చూచి ఆ చిన్నవానిని నాతో కూడా పంపుము. క్షమించాలి, 48 చదవండి. ఐఎమ్ సారీ. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను. ఆగండి. ఎవరైనా ఎవరండి? నాన్న ఉన్నా లేనట్టుగా బతికినోడు కాదు. రే నానా అని పిలిచే దిక్కులే కళ్ళనోడు కాదు. కష్టం వస్తే, బాధ వస్తే అమ్మా నాన్న అని పిలవడానికి ఎవరో లేనివాడు కాదు. యేసు రక్తమే జయ. దేశంలో బానిసగా మార్చబడిపోయి, ఏమండి అంట్లు కడిగేవాడిగా మారిపోయి, నేలాపనిందలు మోపడిన వాడై, చెరసాలు చేయబడి వాడై, నిజమైన ఖైదీలందరూ ఇతన్ని నేరస్తులని పిలుస్తూ ఉంటే దుఃఖితుడై ఐగుప్తు ఇనుము చేత, సంఖ్యల చేత బాధింపబడ్డవాడు కాదా. మెల్లిగా రాజానుగ్రహం పొంది, క్షమాభిక్ష పొంది, మెల్లిగా మరలా అంట్లు కరుగుటకు చేర్చబడ్డా.
మెల్లిగా వెళ్ళిపోరా, వెళ్ళిపో అమ్మగారింటికి వెళ్ళిపో, నాన్న దగ్గరికి వెళ్ళిపో, చికెన్ వండి పెడతారు, తిని ప్రశాంతంగా ఉండు అని ఖైదీగా వదిలేశారా? భిక్ష పెట్టారా? ఎవడో భిక్ష పెట్టుకుంటే పట్టుకోవటానికి ఏమి లేదు. యేసు రక్తం ఇచ్చే స్తోత్రం చెప్పండి. ఇతని పక్షంగా దేవుడు ఉన్నాడు. దేవుడు సమయములు మార్చువాడు, దేవుడు కాలములు మార్చువాడు, దేవుడు వ్యక్తుల జీవిత పరిస్థితులు మార్చువాడు. యోసేపు దగ్గరికి వచ్చి ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? చెరసాల్లో నుంచి స్తోత్రం చెప్పినట్టు డైరెక్ట్గా చెరసాల నుంచి నేరుగా రాజగృహాన్ని తీసుకొచ్చాడు. రాజుగారి గిన్నె అందించడానికి కాదు, రాజదేహ సంరక్షణ కోసం కాదు. రాజు దగ్గర రాజాతి రాజా రాజమార్తాండ చిరంజీవిగాక అని పలకడానికి కాదు. వచ్చేసాడు కింగ్. దేవుడు అతని ఎంత రేంజ్కి తెచ్చాడు అంటే, మా నాన్నకు దూరమైన రాజుగారు నన్ను కొడుకుగా చేర్చుకుని నాన్న అని పిలుస్తున్నారు. హల్లెలూయా అంట్లా. ఫరో ఇంటికి తండ్రిగాను ఒక దమ్మున్న ఆమె చెప్పండి రా నాయన. అసలు ఎట్టుండాలి సౌండ్? యేసు రక్తం ఏం చేయం. ఫరో ఇంటికి ఎవరంట? వారు ఫరో గారికి కాదురా నాయన. ఫరో ఇంట్లో ఎంతమంది ఉంటారు? యేసు రక్తం ఏం చేయ లెక్కేసుకొని వలిసిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫరో ఇంటికి మొత్తానికి ఎవడైపోయాడు? ఇప్పుడు తండ్రి అయిపోయాడు. చెప్పండి స్తోత్రం చెప్పండి. నేను ఒకటే చెప్తా, మా సంఘంలో ఎప్పుడు రే మన చేత్తో మనం ఎత్తాం, దేవుడి చేత్తో దేవుడు ఎత్తారు, ఆయన చేసేయాలి పెద్దగా ఉంటుందిరా, కంగారు పడకండి అని చెప్తారు. స్తోత్రం చెప్పండి. చెప్పరా గట్టిగా. మన చెయ్యి ఎంత ఉంటుంది సార్, మన కెపాసిటీ ఎంత ఉంటుందండి. దేవుడు ఇస్తే ఆ గొడవ వేరుగా ఉంటుంది. ఏ రేంజ్కి తీసుకొచ్చాడు ఎవరిని? ఫరో ఇంటికి దేవుడుగాను. చదువు నన్ను స్పీడ్గా. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, ఓరి బాబోయ్, అతని ఇంటి వారికి అందరికి ప్రభువుగాను, ఇప్పుడు ఎవడికి దండం పెట్టుకోవాలి, ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించాను. ఏమండో ఒకసారి వినొచ్చు కదా. ఫరోకేమో సర్వసైన్యాధ్యక్షుడు, సార్వభౌమాధికారి, ఫరో ప్రభులు. నాన్నగారు అని ఎవరిని పిలవాలి ఇప్పుడు? యోసేపు ఏమని కేకేచ్చు? రే నానా, చిన్న అని ఎవరిని పిలవాలి? మాట్లాడరా గట్టిగా, స్తోత్రం చెప్పొచ్చుగా. మీకు మరీ ధైర్యం సరిపోతుంది. టెన్షన్ బాబు మరి అంత టూ మచ్గా చేయగలిగినోడి పేరే యేసుప్రభు అండి. మీరు చిన్నగా మాట్లాడతారు. ఎక్కడి నుంచి వచ్చారో దేవునికి స్తోత్రం చెప్పో గట్టిగా. హల్లెలూయా. ఏమంటాడండి? ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికి ప్రభువుగాను. అంటే పొద్దున్న లేచి లెంపలేసుకొని ఏరుకొనుకొని దండం పెట్టుకోవలసిన ప్రభు ఎవరో ఫరో ఇంటి వారికి అంటే అతడి పేరు యోసేపు. ఐగుప్తు మొత్తానికి ఏలిక. ఇంకొంచెం కిందకి వెళ్తే రాస్తాడు, ఆ ఐగుప్తు దేశంలో ఎవడంటండి ఫరో సెలవు లేకుండా, యోసేపు సెలవు లేకుండా చెయ్యి ఎత్తకూడదంట, కాలు ఎత్తకూడదంట. అంటే ఉత్తుకున్నానే ఎవడన్నా సరదాగా చెయ్యి అంటే మీకు కేసు కట్టేయచ్చు. ఎందుకని? నా సెలవు లేకుండా చెయ్యెత్తావురా అని. నుంచొని కాలు లేక కొంచెం వీళ్ళకి అన్నాడు అనుకోండి, కేసే. ఎందుకని? ఆయన సెలవు లేకుండా ఎవరికి ₹10 రాదు. ఫరో కుమారుడు కూడా పాకెట్ మనీకి ఎవరు ఇవ్వాలి డబ్బులు? ఇప్పుడు డాడీ ₹100 ఉండు, 100 ఇస్తా వెంటనే మొత్తం వాడికి ఇచ్చేసాను. యోసేపు అడిగంటే దస్ ఇస్ టూ మచ్, ఐ కెనాట్ గో అండ్ ఆస్క్ జోసెఫ్, యు నో. అసలు 7 అయితే నా దగ్గర లేవురా, తాళం ఇచ్చేసాడానికి. రక్తం ఇచ్చే ఇప్పుడు జోసెఫ్, మై డియర్ జోసెఫ్, విల్ యూ గివ్ మీ ₹100 అంటే ఎందుకురా? టిఫిన్ చేసావుగా, భోజనం ఉందిగా, మళ్ళీ ₹100 ఎందుకండి? దిస్ ఇస్ టూ మచ్. అసలు మా నాన్నగారు రాజుని పోస్ట్లో పెట్టాడు, అంతవరకు ₹100 ఇస్తావు. అరే ఇంటి తీసుకెళ్ళి జైల్లో పడింట్రా. డాడీ నన్ను జైలు ఈడను చంపేస్తాడు రా. ప్రభువు తండ్రి నాకే బాబాయ్ కూర్చున్నాడు. ఏచి రక్తం ఏం చేయం. మీకు ఎవరికైనా శక్తి చాలకపోతే సైలెంట్గా ఉండండి, కానీ నేనైతే తట్టుకోలేకపోతున్నాను. నా దేవుడు నీ టైం మారుస్తాడు నాన్న. కన్న తండ్రి ఏం చేయలేకపోతున్నాడు. కొడుకు చచ్చిపోయాడు, కొన్ని నీళ్ళు వదిలేశాడు. అన్నయ్యలే చస్తే బాగుండని కోరుకున్నారు. ఆశ్రమించిన వల్లే నీలాపనిందలు మోపి జైలు పాలు చేశారు. మేలు పొందినట్టు మర్చిపోయి ఉద్యోగం చేసుకుని దర్జాగా బతుకుతున్నాడు. ఇంతమంది మారిపోతున్నారు, ఇతను పరిస్థితులు మారట్లేదు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు యోసేపు పరిస్థితులు మార్చేశాడు. యోసేపు టైం మార్చేశాడు. యోసేపు స్థితిగతులు మార్చేశాడు. అతని ఖైదులో నుంచి నేరుగా సింహాసనం మీదకి వచ్చాడు. ఫరోకి తండ్రిగా మారిపోయాడు. ఫరో ఇంటి వారికి ప్రభువుగా మారిపోయాడు. ఐగుప్తు వారికి ఏలికగా మారిపోయాడు. ప్రపంచ రాజ్యములో కరువు ఉన్న ప్రతి వాడికి అన్నదాతగా అవతరించాడు. కొడితే శక్తివంతమైన సపర్లు కూడా దేవుని మహిమపరచండి. పరిస్థితులు మార్చే దేవుడు ఒకడు ఉన్నాడు. నీ టైం మార్చే దేవుడు ఉన్నాడు.
టైం బాగోలేదురా, టైం వస్తుందిరా, ఈ డైలాగులతోనే సరిపెట్టుకుంటున్నావా? ఆ టైం మార్చమని తెలుసుకున్నావా? నీ కులాలు తెలిసేమో, మతాలు తెలిసేమో, సిద్ధాంతాలు తెలిసేమో, వాదాలు తెలిసేమో, అనర్గళంగా గట్టిగా మాట్లాడగలవేమో, కానీ నీ టైం మార్చేవాడు ఒకడున్నాడని తెలుసా నీకు? నీ కాలగతులైన వర్షములు ఉన్నాయి, కాలములు సమయములు అయిన స్వాధీనములు ఉన్నాయి. నీ టైం మార్చగలిగిన వాడు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చేతి గడియారం, గోడ గడియారం టైం ఎవడన్నా తిప్పేస్తాడరా బాబు, నీ టైం తిప్పేవాడు ఒకడు ఉన్నాడు. స్తోత్రం 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 చెప్పండి. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి గోడ గడియారం చేతిలో పట్టుకొని వెనకాల చేయి పెట్టి చూడు చూడని తిప్పేస్తుంటే ముళ్ళు తిరిగేస్తున్నాయి, భలే భలే అంటే ఆడికి అంతకన్నా మెకానిజం తెలియదు. కొంచెం పెద్దోడైతే నువ్వు వెనకాల తిప్పేస్తున్నావు నాకు తెలుసు అంటాడు. ఒక నీ జీవితాన్ని అట్ట తిప్పాలంటే ఎవరికైనా సాధ్యమా? మాట్లాడరేంటి? ఇది నీ ప్రేమకే సాధ్యమో, వివరించుట నాకు అసాధ్యము. హల్లెలూయా. వీడు ఎట్ట పాడతాడని చూస్తున్నారా? మీ అయ్యగారిలాగా గంభీరంగా పాడలేను, ఆ అయ్యగారిలాగా పైన పాడలేను, ఏదో మధ్యలో ఇడుతుంటాను. దేవునికి స్తోత్రం. మా తమ్ముడు వాళ్ళందరూ నా గాత్ర అధర్మం తెలిసిన వారు కనుక ధర్మంగా సాయం పడుతుంటారు. దేవునికి స్తోత్రం. లాస్ట్లో చూసుకుందాంలే, ప్రస్తుతాన్ని కూటం సాగనిద్దాం. మా వాడు ఎదుర్కొన్నాడు, పాడదామంటే భయం వేస్తుంది నాకు. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పో దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. ఈ రాత్రి ఒకే ఒక సత్యాన్ని మీ గమనానికి తీసుకొస్తున్నాను. కాలములో సమయములో మార్చువాడని దేవుడు మారని ప్రేమతో మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. అందుకే ఈ రాత్రి టైటిల్ తెలుసా? సమస్తమును మార్చేసే మారని దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ టైం మారుస్తాడో, పరిస్థితులు మారుస్తాడు. నమ్మితే ఆమేనని చెప్ప. ఆయన టైం మారుస్తాడు కానీ మరట నా గడియారం ముళ్ళు తిప్పుతవచ్చు, కానీ అట్టా ఏముందో చేతికి ఎత్తే తిప్పుతాం. అది మీ ఇంటికాడ పెట్టుకొని తిప్పండి, నేను ఎడ వచ్చేది. ఈ రాత్రి నీ టైం మారాలంటే మార్చేవాడు చేతికి అప్పగించుకో, పని అయిపోద్ది. దానికి పెద్ద తల్ల కిందలు తపస్సు చేయక్కర్లు, ఏదో 5-6 గ్రంథాలు చదవక్కర్లా. ఈ రాత్రి కాలములో సమయములో మార్చగలిగిన సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అనే పేరుతో రివైవల్ సత్తుపలనే కోడికలో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించగలిగితే ప్రజలకు, ఇతరులకు, ప్రపంచమునకు ఆశీర్వాదకరమగునట్లుగా మార్చివేసే దేవుడికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. Come on people of God at Sattupalli, make a joyful noise unto the Lord. యెహోవాకు ఆనందగానము చేయండి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించమని వాక్యం చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్పారా గట్టిగా? హల్లెలూయా. దాచిన స్వరం బయటికి తీసి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఆయన మారడు కానీ అన్నీ మార్చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆదికాండం 35వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక ఆయన ఉంటాడు, చదువుతారా? ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. ఏంటి? వాళ్ళని ఎరుగుదువా? నువ్వు వాళ్ళని ఎరుగుదువా? నన్ను ఎరుగుదువా? స్తోత్రం. వాళ్ళిద్దరికీ మంచి కాంపిటీషన్ వచ్చిందా? పోటీపడి పేర్లు పెడతారు పిల్లడికి. బెనోని, ఏం పేరు అదే? బెన్యామీనో. దట్ వాజ్ నాట్ ఎ నేమింగ్ సెర్మనీ, యూనో. అది నామకరణోత్సవం కాదు నాయన. నువ్వు పెడతామన్న మా తాతగారి పేరు, మా ముత్తాతగారి పేరు, పెద్దలాని పేరు, చిన్నాని పేరు, అందరూ ఒక్కొక్క అక్షరం కలిసి వచ్చేలా పోయి తా, పా, నా, కారి, మాతు అని పెట్టి పేరు అంటే ఇది ఏందిరా ఈ పేరు? ఒకడు పేరు పెట్టారు, నాకు నో తిరిగి సత్తలా తెలుగులోనే. నాకు ఇతర భాషలు ఎట్లాగో రావు, తెలుగు ఒకటి కొద్ది గొప్ప వచ్చన్న ఫీలింగ్తో ఉంటే ఆ రోజు మొత్తం ఫీలింగ్ పోయింది. పలకడం మొదటి ఏందిరా అంటే మా తాతగారి పేర్లను ఒక్కొక్క కష్టం తీసామంటే ఇప్పుడు అది ఏంటంటే
జాగ్రత్తగా కాగితం మీద రాసుకొని ఎప్పటికప్పుడు చదువుకోవటం గుర్తుపెట్టుకునే అవకాశం లేదు. తాపాకాతీతో ఏడిదా ఎడ గుర్తుండిద్దిరా? ఓరి పేరు చల్లకుండా ఇట్టు పెట్టారు ఏంటండి. మొన్న ఊరు పోతే ఆ ఊరి పేరు మతలబుపేట అంట. పెద్ద బోర్డు, కారు ఆపి అక్కడ ఫోటో తీసుకొని, మాకైతే ఇందులో కొత్తకి ఏం మతలబు లేదు నాయన, నీ ప్రేమతో ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. మతలబు పెట్టవారికి నమస్కారం, మా రాకలో మతలబు ఏమీ లేదు, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాం హల్లెలూయా అని రిటర్న్లో వస్తే ఊరి పేరు కనపడింది. ఆ ఊరి పేరు చోద్యం అట. అక్కడ నిలబడి సెల్ఫీ విడి తీసుకొని, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, కాదు చోద్యం, ఇది మా సాక్ష్యం, మేము నిబంధన జనులం అని ఆ చరణం మాత్రం పాడి వీడియో చేసి మా ఊళ్ళకి పంపించా. స్తోత్రం చెప్పరే గట్టిగా, చెప్పరే భక్తులారా. కే సముద్రం ఊర్లో నీళ్లు పట్టలేదు, స్తోత్రం చెప్పండి. బెల్లం బలలో బొగ్గు తప్ప బెల్లం దొరకదు హల్లెలూయా. పేర్లు చాలా ఉన్నాయి రా నాయన. నామకరణోత్సవమా, పేరు మార్చే కార్యక్రమమా, మిక్కిలి వేదన పొంది ప్రసవిస్తూనే ఇక నేను చచ్చిపోతున్నానని ఆ తల్లికి అర్థమైపోయి దగ్గర నిలిచిన ఆ స్త్రీలతో చెప్పింది, వాడికి బెనోని అని పేరు పెట్టానని చెప్పి చచ్చిపోయింది. బిడ్డవాడి కేక, పిల్లవాడి కేక వినిపించే క్షణానికే ప్రాణం వదిలేసింది. రక్తపు తాడి ఆనని పసకందును పట్టుకొని గుడవలను బయటకు వచ్చారు ఆ తల్లులో. శిశువు కేక విని, 12వ కుమారుడు 12వ సంతానపు కేక విని పరుగు పరుగున వస్తున్నాడు యాకోబు. పసివాన్ని ఎత్తుకున్న తల్లుల ముఖంలో సంతోషం కానరాక ఏంటి విషయం అన్నట్టు చూశాడు. వారు చెప్పారు, అయ్యా ఏ లోపం నిన్ను 12 కొడుకు పుట్టాడు కానీ అమ్మగారు చనిపోయారయ్యా. తాను పిచ్చగా ప్రేమించి 14 సంవత్సరాలు కొలువు చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2వ కాన్పు చచ్చిపోయింది. కుప్ప కూలిపోయాడు, మోకాల మీద కృంగాడు. బాబును చేతిలో పెట్టారు. అమ్మగారు పోతా పోతా వీడికి బెనోని అని పేరు పెట్టారయ్యా అని చెప్పారు. అలా బెనోని అంటే ఏందో, ఎందుకంటే అది హెబ్రీ భాష కాబట్టి మనకు అర్థం కాదు కాబట్టి తెలుగులో చెప్పలేదుగా. హెబ్రీలో ఆ మాటకు అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు అని. ఆ మాట వింటూనే యాకోబు దుఃఖం ఇంకా పెరిగిపోయింది. బాధగా ఉంది కానీ ఎవడైనా కొడుక్కి దరిద్రం పెడతారా, నష్టమని పెడతారా, కష్టమని పేరు పెడతారా? మంచి మంచి పేర్లు పెట్టుకుంటారుగా. ఏమని పెట్టారు? దుఃఖపుత్రుడు అని పెట్టారు పేరు. నిజమేగా, పుడుతున్న తల్లిని కోల్పోయాడు. దుఃఖం కాకపోతే ఏంటి? ఒక్క చుక్కైనా తల్లి పాలు తాగలేదు, దుఃఖం కాకపోతే ఏంటి? ఒక్క క్షణమైన తల్లి పొత్తిలలో ఆడుకోలేదు, దుఃఖం కాకపోతే ఏంటి? ఎంతమంది వచ్చినా తల్లిస్తానని ఎప్పటికీ ఏ స్థాయిలో ఎవరు భర్తీ చేయలేరు, దుఃఖం కాకపోతే ఏమిటి? వాడు ఏడుపును ఊరుకోబెట్టడానికి రకరకాల విన్యాసాలు చేయాలి కానీ తల్లి స్థానం ఎవడు ఇవ్వలేడు కనుక ఇంట్లో వారికి దుఃఖమే, ఆడికి దుఃఖమే కనుక వాడి పేరు దుఃఖపుత్రుడు. కరెక్ట్గానే పెట్టారు. ఎవరైనా తాము ఎలాగున్నా మంచిగా పెడతారు. అత్యంత దీన దారిద్ర్యం బతుకుతున్న కుర్రని అడిగితే నీ పేరంటే నా పేరు కోటేశ్వరరావు అని అన్నాడు. డొక్కలు ఎండిపోయి తింటకలేదు. వాళ్ళ తల్లిదండ్రులు అట్లా ఆశపడతారు కదా. మేము పల్లెటూరులో గ్రామాల్లో సువార్తలకు వెళ్తాంగా, అసలు ఎంత పట్టు చిన్న పిల్ల మా అయితే ఒక 4 సంవత్సరాలు ఉంటాయా. చింపిరి జుట్టు, శివుడు ముక్కు, ఒంటిండ కురుపులు, ధూళి దుమ్ము, ఓ చిన్ని వస్త్రం తప్ప ఏమీ లేవు. చూస్తేనే ఓరు నాయన ఏంది రెట్టు ఉంది పిల్ల అనిపించేలాగా ఉంది. కానీ అంతకన్నా ఎక్కువ జాలి, ప్రేమ. అయ్యో దగ్గర తీసుకుని ఏం బిడ్డ నీ పేరేంటని, సౌందర్యం. ఎట్ట పెట్టారా? ఏ వైపు చూచినా అందమే లేదయ్యా, పేరు మాత్రం హల్లెలూయా. తల్లిదండ్రుల మనసు అట్టు ఉంటుంది. కటిక పేదవాడైనా కోటేశ్వరు అని పిలుచుకుంటారు. పుడతమేడు పిడికిలు బిగించి లేకపోతే ఏలు పైకెత్తి చేయి పైకి తేడాగా సూచన ఆడి పేరు సుగంధం అని పెడతారు. పుడతమే 100 రకాల కాంప్లికేషన్తో పుట్టిన వాడికి గుండెలో సమస్య, ఊపిరితిత్తుల సమస్య, కిడ్నీలో సమస్య, రక్తమే తేడాగా పడుతున్నాడు పేరు ఆరోగ్యరావు అని పెడతారు.
కానీ తల్లి వాడికి ఏం పేరు పెట్టిందండి? దుఃఖపుత్రుడు. ఎంత బాధ కలిగితే. యాకోబు పేరుని అమ్మ కరెక్టే పెట్టింది, కానీ నేను తట్టుకోలేకపోతున్నాను. రేపొద్దున స్కూల్లో ఇస్తే ఏంట్రా నీ పేరు అంటే, నా పేరు దుఃఖపుత్రుడు అండి అంటే తోటివారు ఎగతాలు చేయరా, అందరు అసహించుకోరా. వాడు ఫ్రెండ్స్తో ఆడుకోవటానికి వెళ్తే ఆడి పేరే నష్టం, దరిద్రం, ఆడుతూ ఆడబాకుండా ఏదో దరిద్రం చుట్టుకుంటుంది అని బరబరా తమ పిల్లలు ఇంట్లోకి లాక్కెళ్ళిపోతే ఆడు ఏడవడా? ఈడు నెత్తి మీద శనుందరా, దరిద్రం ఉందా, పుడతనే తల్లిని మింగేసిన నష్ట జాతకుడు, డేంజర్ ఆడరే. ఆడ భూమి మీద అడుగు పెడితే అమ్మ చచ్చిపోయింది, మన కొంపలు అడుగు పెడితే ఏం దరిద్రం వస్తారే అని దూరం పెట్టండి అని అందరూ కసురుకుంటా ఉంటుంటే గుండె పగిలిపోదు. అమ్మో, అమ్మ పెట్టింది కరెక్టే, కానీ ఆ పేరుతో నా కొడుకు బతకలేడు, రోజు చంపుకు తింటారు, నా కొడుకు ఆ దరిద్రం వద్దని మోకాల మీద పడి కన్నీరు గార్చి దేవునికి ఆక్రదన చేసి, ప్రభా ఈ దుఃఖపుత్రుడు నిజమే, కానీ ఈ నష్ట జాతకుడు, ఈ దుఃఖపుత్రుడు నీ కుడి చేతి పుత్రుడిగా మారిపోవాలయ్యా. ఓ క్షణం ఆగకుండా స్తుతిస్తూ చప్పట్లు కొడతారా? ఆగద్దు, ఆగద్దు, ఆగద్దు. కొట్టో, స్తుతించు దేవుని గట్టిగా. మీ నోరు మౌనంగా ఉన్న పాయింట్ ఏదో నాకు అర్థం కాలేదు. కమ్ ఆన్, కీప్ ప్రైజింగ్ గాడ్ టునైట్. హి ఈస్ ద గాడ్ టు చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యాకోబు మోకాళ్ళ మీద పడి కన్నీరు గార్చి ఆ పేరు బాలేదని ఈ పేరు పెట్టే కూటమా ఏమన్నది? నామకరణ ఉత్సవం, బంధుమిత్రులు ఉన్నా, వీడియోగ్రఫీ ఉందా, ఏముంది సార్? వద్దాయా. ఈ నష్ట జాతకుడు, ఈ దీన దరిద్రుడు, ఈ దుఃఖపుత్రుడు నీ కుడి చేతి పుత్రుడిగా ఉండాలి. ఎందుకట్లా కోరుకున్నాడు? బెంజమిన్ అనే పేరుకి బెన్యామిన్ అన్నమాట కుడి చేతి పుత్రుని అర్థం కదా. ఎందుకు అలా కోరుకున్నాడు అంటే, కీర్తనలో ఉంటుంది, చదవక్కర్లేదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉంటాయి. ఆమెనండి. ఒక తండ్రి మనసు అంతే కదండి, మరి బిడ్డలకి అలాగే కోరుకుంటాడు కదా. ఏ తండ్రి అయినా ఏమంటాడు? అయ్యా, జీవితం అన్నాక కష్టం సుఖం రెండు ఉంటాయి. కష్ట సుఖాలు, కావలి కొండలు, కష్ట సుఖాలు, అమావాస్య పొరలేక 15 రోజులకి షిఫ్ట్లు మార్చుకొని డ్యూటీలు చేస్తూనే ఉంటాయి. ఇక అది మామూలే. ప్రయాణంలో ఎత్తి పొలాలు ఉంటాయి, సముద్రం అన్నాక కెరటాలు వస్తాయి, జీవితం అన్నాక కష్టాలు ఉంటాయి. అలవాటైపో సోదరా అనే కదా ప్రపంచమంతా వేదాంతం చెబుతూ ఉంటారు. 11 మంది కొడుకులు అట్లా ఉన్నాయి. వాళ్ళకి అన్ని బాగానే జరిగినాయి చిన్నప్పటి నుంచి, ఎవడికి ఏ లోటు లేదు. కొంచెం వాళ్ళకి టెస్ట్ చేయి, పర్లేదు. ఈడికి మట్టికి నిత్యము సుఖములే ఉండాలి. ఆయన టూ మచ్ అని మనకు అనిపించిన, ఓ తండ్రికి అది టూ మచ్ ఉండదు, మినిమం అనిపిస్తుంది. పుడుతూనే ఒక్క క్షణమైన తల్లి పొత్తిళ్ళు ఆడుకోలేదు, కొడుకా అని అమ్మ గుండెలు కత్తుకోలేదు, అమ్మా అని అడవలేదు. ఆడికన్నా దుఃఖపుత్రుడు ఉంటాడు, ఇంకా చాలు, ఆ దుఃఖం చాలు, ఆడికి ఇంకొద్దా. వాడికి నిత్యము సుఖములే ఉండాలి అని ఎవరు ప్రార్థన చేశారు? సౌండ్ ఏది? ఎవరండి? యాకోబు అనే వ్యక్తి ప్రార్థన చేశాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరంట? ఆమేన్ అనే దేవుడు అనండి. మీకు పెద్దగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ నువ్వు ఏ చిన్న పాట పడినా, ప్రార్థన చేసినా, ఏదన్నా సరే ఆమేన్ అన్నట్టు ఉంటాడు. మరి మనకెందుకు ఇబ్బందో అర్థం అవుతలేదు. మన కూటమి అయిపోతే లాస్ట్లో చెప్దామని అలా బేగపట్టు కూర్చుంటాడు. ఆమె చెప్పకుండా నోటికి ఒకే ఆమేన్ అందరూ చెప్తున్నా, లాస్ట్లో ఇప్పుడు కాదు. నా ప్రాణమా ఊరుకో, నా ప్రాణం ఆగు, నా హృదయమా కంగారు పడకు, నువ్వు ఆమెను చెప్పక అప్పుడే తొక్కి పెట్టేస్తుంటాడు వీడు. కొన్ని డినామినేషన్ పడుగా ఆమెను చెప్తే ఏమైందిరా, యేసు ప్రభు చెప్తున్నాడు, స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇది 500 నోటు, 200 నోటు, 100 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, ఇన్ని డినామినేషన్లు అవసరమా? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చెప్పో యస్ రక్తమే జయం. హల్లెలూయా. ఏమన్నాడు? ప్రభు వీడిని మాత్రం నీ కుడి చేతి పుత్రుడిగా చేసుకో అయ్యా, నీ కుడి చేతితో పట్టుకో అయ్యా అన్నాడు. ఆయన ఆమేన్ అన్నాడు. దూతలందరూ చప్పట్లు కొడిచారు. పోన్లే. అయితే ఏం జరిగిందంటే, పెరిగాడు, పెద్దోడయ్యాడు. వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయారు. అక్కడ కరువు వచ్చేసింది. పెద్ద ఆయన యాకోబు చచ్చిపోయాడు. ఈ బెన్యామీన్ అనే పేరు మీద ఉన్నవాడు కూడా చచ్చిపోయాడు. 430 సంవత్సరాలు బానిసత్వం చేశారు. హలో, 30-40 ఏళ్ళు యాత్ర చేశారు. 300 సంవత్సరాలు న్యాయాధిపతులు ఏలుబడి చేశారు. ఆ తర్వాత మాకు కూడా అందరికీ రాజు అంటే మాకు రాజు ఉండాలి. ఎక్కడ ఆకాశంలో దేవుడు అంటే మాకు ఫీలింగ్ కరెక్ట్గా ఉండాలా, మాకు దేవుడు రాజు కావాలి అంటే సమయాలు గుండెలు బతుకెడుతున్నారు. ఏం పాపిష్టి బుద్ధులురా, ఏం మాటలు, ఈ పనికి మళ్ళీ మాటలో. దేవుడే మనకు రాజు, మధ్యలో ఇంకొక రాజు అంటే తప్పుడు పలపోసలా దగ్గర దేబాకండే ఎలా వదలగల అన్నాడు. యేసుప్రభు వచ్చి వాళ్ళు తృణీకరించింది నన్నేగా అంటే నా బాధ కూడా అదేగా, నిన్ను తృణీకరించాడు ప్రభా. ఎవడు ఒకరిని పెట్టలే, నీ ప్లేస్లో ఎవరిని పెట్టలేను నేను, నా కుదరదట అన్నాడు.
ఫోన్లేరా పెట్టు, పోనీ పెట్టాను 10 సార్లు చెప్తున్నావు, అంత వస్తుంది ఎవడున్నాడు నీ ప్లేస్లో కొత్తకి, ఒకటి పేరు చెప్పు నాకు అంటే, రేపొద్దున గాడిదలు దొరక్క ఎత్తుకుంటూ ఒకడు వస్తాడని పెట్టి అన్నాడు. కొడితే కొట్టు, పవర్ఫుల్గా కొట్టా. హల్లెలూయా. ఇలాంటిదా యేసు ప్రేమ అనడం తప్ప ఇంకేం చేయలేము సార్. మనం గుండె బరువు ఎక్కుద్ది, గుండె కరిగిపోద్ది, కన్నీరై యేసయ్య పాదాల మీదకి వచ్చింది తప్ప ఇంకేం చేయలేం. ప్రతి భాష విఫలమైపోతే కన్నీటి భాష మాత్రమే గెలిచి అద్భుతమైన సన్నివేశం అదే. భక్తులారా ఆలకించండి, ఆలోచన చేయండి. దేవుని వాక్యం ఈ రాత్రి చెబుతున్న మాట ఏమిటంటే, సుమారు 730-740 సంవత్సరాల తర్వాత, హలో, యాకోబు అనే వ్యక్తి ప్రార్థన చేసి చచ్చిపోయాడు, చేయించుకున్న బెన్యామీను చచ్చిపోయాడు, యేసు రక్తమే చేయం. ఆ ప్రార్థన మాత్రం చచ్చిపోలేదు. ప్రార్థించు పరిశుద్ధులు మరణిస్తారు కానీ వారి ప్రార్థనకు చావు ఉండదండి. అది దేవుని బుడ్డిలో చేర్చబడుతుంది, ఆ దేవుని పుస్తకములు రాయబడుతుంది. దేవుని ఎదుట మదిర జ్ఞాపకై నిత్యము జ్వాజ్వలమైన దైవీతమైన దీపములే ప్రజ్వలితూ ఉంది. ఆ సమయం రాగానే అది జ్ఞాపకార్థంగా ఉంటుంది దేవుని సన్నిధిలో. మాకు ఇశ్రాయేలు వారికి రాజు కావాలంటే టక్కుమని గుర్తొచ్చాడు మనోడు. మావాడు ఒకడు ఉన్నాడు, ఎబ్బోకి రేవులో పవర్ఫుల్ కింగ్ తయారయ్యాడు. అతగాని అడిగాడు రా, నువ్వు ఎప్పుడైనా రాజుని చేయి తెలుసుకుంటే నీ కుడి చేతులు రాజదండం ఉంటుందంటగా, ఈయన చేయి కుడి చేతి పుత్రుడిగా పెట్టని బెన్యామీన్ అన్నాడు. బెన్యామీన్ గోత్రానికి చెందినవాడు ఒకడు వస్తాడు రేపొద్దున ఆయన కింగ్ పెట్టి అన్నాడు. వాడు అందరికంటే బాగా తెలివైన వాడా ఏడిచాడు, సమర్థుడా ఏడిచాడు. బేవాసం అసలు ఆడి మ్యాటర్ ఏంటి? 2 గాడిదలు పోతే ఎత్తుకోవడం చేత కాకాల బాబు యూజ్లెస్ పిల్లని తిడితే ఏడుచుకుంటూ వస్తున్నాడు. ఆడికి అంతకన్నా ఏమి లేదు మ్యాటర్ అని చెప్పాడు. ఆయన తీసుకొచ్చి నీ ప్లేస్లో పెట్టమను, ఇంకేడన్నా పెట్టమన్నా పెడుతును, నీకు బదులుగా అన్ని పెట్టడమే నాకు చికాకు ఉంది అసలు. ఇప్పుడు వేసులో అంటాడు, ఫోన్లే బెటర్ ఎవడో చూడకుండా అన్నాడు. ఎవడు లేడు మరి, అందుకే దేవుడికి ఎవడు సాటి, ఎవడో ఒకరిని పెడతామే పెట్టా అన్నాడు. నా మనసు ఎందుకు అంగీకరించట్లేదు. ఆయన చూస్తే నాకు కనిపించలే, వాళ్ళ తాతకు మాటిచ్చున్నాను నేను. ఆడు మోకలబడి ఏడిచాడు. ఈ నేను కుడి చేతి పుత్రుడిగా మార్చుకోమన్నాడు, కుడి చేతిలో రాజదండం ఉంటుంది అంటే కింగ్ అయితే ఆడేవాళ్ళన్నాడు. ఆమెనేసాను నేను, నువ్వు పెట్టా. ఈ బాబు వచ్చాడు. ఏ బాబు మాట్లాడు, భలే బాబులు వచ్చారు, యేసు రక్తం వచ్చి స్తోత్రం చెప్పండి. ఏ బాబు వచ్చాడు? సౌలు బాబు వచ్చాడు. ఈ గాడిదల బాబు వచ్చాడు. యూజ్లెస్ ఫెలో నాన్న తిట్టిన బాబు వచ్చాడు. వీడికన్నా పాలేరు బాబే బెటర్ బాబుగా ఉన్నాడు. వీడి బాబు అంత పరిస్థితి, కొంత పరిస్థితి. ఈ పరిస్థితులు వీడొస్తే యేసు రక్తమే ఇచ్చేయం. సమీల్ గారి దగ్గర రాగానే, సార్ మాకు 2 గాడిదలు ఉంటే ఇవన్నీ వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి పడుకోరు, రేపు మాట్లాడతాను. రేపు చెప్తావు గాడిదలు, నువ్వు వెళ్ళి పడుకోరా. భలే రేపు బద్దం చెప్తాడంటే మన గాడిదలు ఎక్కడ శుభ్రంగా భోజనం చేసి పడుకుని పోయాడు. అసలు ఏంది సమీల్ గారికి పిలవటం ఏంటి, ఆయన ఇంట్లో భోజనం పెట్టి పడుకోమంటే పెట్టి నాకు కంగారుగా ఉంది. ఏం ఉండదు బాబుకి, చక్కగా భోజనం చేయి. నాకైతే నిద్రట యేసు రక్తం ఏం చేయం. నీకు ఎట్టుందో ఫీలింగ్ అధ్యక్ష? దేవునికి వీళ్ళు ఎట్ట నిద్రపోయాడు భోజనం చేసి పొద్దున్న తయారై, అయ్యా మరి మా గాడిదలు మోకరించిన ప్రార్థన చేద్దాం. ఇంకా తెల్లదేటి గాడిదలు, ఇప్పుడు చేస్తావా ప్రార్థన? రమిరా ప్రార్థన చేసేస్తాడట, గాడిదలు చెప్పేస్తాడట అని మోకరిస్తే ప్రార్థన చేస్తా అంటే తైలం తీసుకొచ్చి నెత్తి మీద పోసి, ఈ తైలము నీ మీద పోయబడింది కనుక నువ్వు ఇశ్రాయేలు వారికి అధిపతివి, రాజు అయిపోయావు, బలమైన అభిషేకం వచ్చేసింది, కింగ్ అయిపోయాడు. యేసు రక్తమే జయం. బయలుదేరిలో నువ్వు వెళ్ళుచుండగా ప్రవక్తల సమూహం ఎదురు వస్తుంది. వాళ్ళు చెప్తారా గాడిదలు ఎక్కడ, ఎవరే గాడిదలు ప్రాణం తీసే బాకరా, నీ గాడిదలు చల్లకుండా పద్దాకా పొద్దుపోకరా, ఏందిరా గాడిదే? నాన్న కొడతాడు, మా నాన్న కొడతాడు. అయ్యా నీకేమాడు చెప్తావు? తైలం బుడ్డి పట్టుకొని మా నాన్న కొడతాడు. ఆయన దుడ్డుకర పట్టుకున్నాడు, నువ్వు పైలం బుడ్డి పట్టుకున్నావు ఎక్కడ? నువ్వు ఇది మొదలుకొని రాజు నాన్న, నాది బెన్యామీను గోత్రం కాదా?
నేను కీషు కుమారుని కాదా? 2 గాడిదలు పోతే ఎత్తుకోవటం చేతగానే కాదా? నేనేంటయ్యా రాజునేంటయ్యా అంటే, నువ్వు కాదురా, మీ తాతకి ఆయన మాట ఇచ్చాడంటరా. కుడి చేతిలో రాజదండం ఉంటుంది కదా, ఇవి నీ కుడి చేత్తో పట్టుకోమన్నాడంట. నిత్యము సుఖములే కావాలన్నాడంట. జై అయితే అంతకాలం ఆగాలంటావా? లేదు, అసలు మ్యాటర్ ముందు చెప్దామని చెప్పాను. యోసేపు కింగ్ అయ్యాడా? మాట్లాడరా కింగ్ అయ్యాడా? అన్నదమ్ములకి అర్థమైందా? క్యాకేసి భోజనం పెట్టాడా? పెద్దోడు మొదలుకొని చిన్నోడు దాకా వరుసగా లైన్లో కూర్చోబడాలి పెట్టాడా? అందరికన్నా చిన్నోడు ఎవరు? బెన్యామీనా. అందరికన్నా పిల్లోడంట. వాడికి ఎంత పెట్టారంట? 5 అంతలు ఎక్కువ పెట్టారంట. 5 times బెటర్ ఫుడ్ అనండి. వంత పొదుపా చెప్పా మంచిగా అది చెప్పండి. 5 రెట్లు మంచి ఆహారం అనండి. అందరికన్నా పెద్దోడా చిన్నోడా? మాట్లాడండి గట్టిగా. ఒక్క చుక్కనే తల్లిపాలు దగ్గర అదృష్టాలను నోచుకున్నాడా? హాయిగా ఆడుపాడుతూ అదృష్ట జాతకుని పిలిపించుకున్నాడా? ఎత్తిపేదే శరుందే దరిద్రముందని అందరూ మాట్లాడే భయంకర పరిస్థితుల్లో పుట్టగానే చలని మింగేశాడు. బాబి చూడరా బాబని భయపడి పారిపోతున్న పరిస్థితుల్లో తీసుకొచ్చి అతను ఎక్కడ పెట్టారంటే రాజు సమకూల భోజనం పెడితే సురక్తం జయం. 5 అంతలు శ్రేష్టమైన ఆహారం వచ్చిందంట. అందరు గట్టిగా ఆమేనండి. మరి ఆ బాబు ఇప్పుడు బెనోని కాదు, బెన్యామీను. దుఃఖపుత్రుడు కాదు, దేవుని కుడి చేతి పుత్రుడు. 5 రెట్లు శ్రేష్టమైన ఆహారం వచ్చేసింది. ఆమేనండి. అందరికీ బట్టలు పెట్టాడంట. అందరికీ తలకు జత 2 జతలు పెట్టాడంట. ఈ బాబు కూడా పెట్టి నువ్వు ఆగురా 300 తులములు వెండి పెట్టాడంట. 300 తులములు వెండి అంటే ఇప్పటికే బేబచ్చమే. మరి ఆ కాలంలో రాజుగారు బాబు ఏంటండి ఇదంతా మొయ్యలేకపోతున్నాను అన్నయ్య అనరా. అయ్యి బాబాయ్ రాజుగారు, నువ్వు ఎవడో తెలుసా? ఆయన కుడి చేతి పుత్రుడు రా. ఆహారమేమో 5 రెట్లు, ఆర్థికమేమో ఏకంగా 300 రెట్లు. వీడు ఎవడికి 10 రూపాయల వల్ల బట్టలు తప్ప, మీకు ఇదే ఎక్కువ వెళ్ళిపోండి అన్నాడు. వీళ్ళకి మాత్రం తాను ఏ దేశానికి 20 వెండి తులాలకు అమ్మబడ్డాడో ఆ దేశానికి రాజై ఒక అభాగ్యుడికి 300 తులములు చేతిలో పెట్టి, అంటే నాలాంటి యోసేపులు 50 మంది అంత వాల్యూరా నువ్వు అని పెట్టాడు చేతిలో. 20 వెండి రోకలు ఈ బాబు విలువ. ఈ బాబుకి ఇచ్చిన గిఫ్ట్ 300 వెండి రోకలు. ఏం వాల్యూ ఇచ్చాడు నాన్న? బెత్తరపోయి కంగారు పడుతున్నాడు. అక్కడితో అయిపోయిందా? 5 రెట్లు బెటర్ ఫుడ్ ఇచ్చి ఆపాడా? 300 రెట్లు బెటర్ ఫైనాన్స్ ఇచ్చి ఆపాడా? లేదా? ఆగలేదు వ్యవహారం. ఇశ్రాయేలు ప్రజలకు మాకు రాజు కావాలంటే మొట్టమొదటిగా రాజు అయిపోయే ఛాన్స్ ఇశ్రాయేల్లో ఎవరికి ఇచ్చాడు? కడగోత్రమైన చిన్ని గోత్రమైన ఆ గోత్రములోనూ పేదవారైన గాడిదలు ఎత్తుకోవడం చేతగాక దైవజనుడికి ఇవ్వడానికి కానుక కూడా లేక పావల తెచ్చి పావుతులము వెండి ఉంగరాన్ని పాలేరు దగ్గర తెచ్చి పెట్టుకున్న స్థితిలో ఉన్నవాడు ఒక్కసారిగా దేశానికి రాజు అయిపోయాడు. 127 సంస్థానముల అహష్వేరోషు మహారాజ్య పరిపాలనలో ఆయన కొలువు తీరినటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజ్యములను చట్టములను మార్చివేసే ఒక్కడు ఉన్నాడు. ఆయన బెన్యామీను గోత్రీకుడైనటువంటి మొర్దెకై. స్తోత్రం చెప్పండి. అక్కడ అవ్వలేదు నన్ను నూతన నిబంధన కొందలకు వస్తే, ఫిలిప్పీ పత్రికలకు వస్తే, 3వ అధ్యాయాలకు వస్తే పౌలు గారు, డూ యు నో హూ యామ్ ఐ యామ్ ఎ బెంజమినైట్. స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. పరలోక మర్మములన్నీ ఓ గదిలో పెట్టి ఆ గదిలోకి తాళం వేసి ఆ తాళం పౌలు గారి చేతికి ఇచ్చేసాడండి యేసు ప్రభు. పౌలు గారు అంటాడు, పరలోక మర్మములనికి గృహ నిర్వాహకుడిగా మారిపోయాను, నేర్పరిని శిల్పకోర్ణమనే సంగమునకు పునాదులు వేసేసాను. స్తోత్రం చెప్పరా గట్టిగా. అపోస్తలిక ముద్రలు కనపడిన నిరూపించమైన సేవ చేసేసాను. పరదేశకు వెళ్ళి మనుషుడు ఎవడు వచింపకూడనే మాటలను క్రీస్తు మాట్లాడితే సబ్జెక్ట్ నేర్చుకొచ్చి ఇక్కడ సువార్త చేస్తున్నాను. స్తోత్రం చెప్పరే.
హల్లెలూయా. ఎక్కడ బెన్యామీను, ఎక్కడ పౌలు గారు, ఎక్కడ అమ్మా అని పిలిచే అదృష్టుని పిల్లాడా, ఎక్కడ నేను క్రీస్తును పోలి నడుచుకున్నానని చెప్పిన పౌలు గారు, ఇంతగా ప్రస్థానం మారిపోయింది ఏంటి, పరిస్థితులు మారిపోయినాయి ఏంటి? హలో హలో, ఎవరిదంతా? సర్వకాలములో సకల యుగములలో తాను మారని వాడై కాలములను, పరిస్థితులను, ప్రభుత్వములను మార్చుచున్న ఒకే ఒక్కడు ఈ రాత్రి నేను మీకు ఆరాధన చేసి ప్రకటిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారు సమస్తమును మార్చివేసే మారని దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోసేపు యొక్క టైం మార్చిన దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. మన పేపర్ భాషలో, మానవ భాషలో మాట్లాడుకుందాం. బెంజమిన్ యొక్క తలరాతను మార్చేసిన దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాను ప్రసంగంలో. యేసయ్య చేతుల్లో మేకులు కొట్టబడిన సందర్భం వచ్చినప్పుడు అలవగ్గా నాకు తెలియకున్నట్లు వచ్చింది ఆ మాట. తర్వాత రాసి పెట్టుకున్నాను. ఏంటో మాట తెలుసా? నీ తలరాతను మార్చుటకే తన చేతి గీతలు చెరిగిపోయి ఎంతగా మేకులు కుట్టించుకున్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎవడెవడికో గీతలు చూపించవాకో, గీతలు చెరిగిపోయేలాగా మేకులు కొట్టించుకున్నాడు. ఆయన చెయ్యి నీ మీద పడితే చాలు మొత్తం మారిపోద్ది. స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి గట్టిగా. ఆయన కాలములను, ప్రభుత్వములను మార్చువాడు, మారని వాడై మన మధ్యలో సంచరించుచున్నవాడు. ఈ రాత్రి సత్తుపల్లి దశ దిశ మార్చడానికి, నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చడానికి, క్రైస్తవుల బ్రతుకులు మార్చడానికి, సంఘముల పరిస్థితులు మార్చడానికి, సేవకుల స్థాయిని మార్చడానికి, సమస్తమును మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మన మధ్యలో తన సంపూర్ణ స్థాయి శక్తితో, మహిమతో సంచారము చేయుచుండగా చప్పట్లతో ఆయనకి థ్యాంక్స్ చెబుదాం. మీరు ఎప్పుడు చప్పట్లు కొట్టినా సైలెంట్గా కొట్టేసుకోకండి. స్తోత్రాలు 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 చెబుతూ చప్పట్లు కొట్టాలి. కొట్టోసారి ఆగద్ద గట్టిగా. ఆమేన్, ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఆమేన్ అనండి, అనండి గట్టిగా ఆమేన్ అనండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవించిన తర్వాత దేవుని కృపను బట్టి దేవుడు ప్రార్థనలు ఆలకించి మోషేను సేవకుని పంపి ఫరోను చంపి సంద్రాలు చెల్చి భీకర కార్యములు చేసి దర్జాగా వాగ్దాన దేశానికి పయనం సాగిస్తున్నాడు. దరిద్రం వదిలిపోయిందిరా, శత్రువులు చచ్చిపోయారా, హాయిగా ఆనందముగా దేశంలోకి వెళ్ళిపోదామని ఉత్సాహంగా సంతోషంగా గీతాలు పాడుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటే అకస్మాత్తుగా దాహం ఎదురుకొని నీళ్ళు కనపడ్డాయి. హల్లెలూయా అని నీళ్ళు తాగే ప్రయత్నం చేశారు. కానీ ఆ నీళ్ళు ఎలా ఉన్నాయట? అబ్బా బాబా అంత బాగా చెప్పారు, మళ్ళీ చెప్పండి. అబ్బా చాలా తీగా చెప్పారు గట్టిగా. నీళ్ళు ఎట్టున్నాయంట? అయ్యో బాబా మేము ఎట్ట తాగమంటావు అని గోల 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 పెట్టి ఏడ్చేశారు. మూసయ్యా నీళ్ళు చేదుకున్నాయంటయ్యా అన్నాడు. వాళ్ళంటే పిచ్చోళ్ళు, నువ్వు కూడా పిచ్చోళ్ళు ఉన్నావు అమ్మా. ఇక్కడ అటు చూడా చూడా, కోతవేటు దూరంలో 12 నీటి బుగ్గలు ఉన్నాయి. ఏమేన్? ఆ నీళ్ళు చెడిపోయి నీళ్ళు, పాపిస్ నీళ్ళు, మార నీళ్ళు అక్కడ పడి ఆడకపోతే నడు ముందుకు సాగు, అతనికి వెళ్తే 12 నీటి బుగ్గలు ఉన్నాయి, సరిపోతాయి, 70 చెట్లు ఉన్నాయి, తినా ఏ క్లాస్గా ఉంటుంది అని చెబితే బాగు. నేనైతే అట్టగా చెప్పు, ఈ నీళ్ళు బాగోలేకపోతే వదిలే, ఎందుకు అక్కడ పడి ఎడుతున్నావు? ఆ చేతుల దగ్గర కూర్చొని ఆడకపోతే ఎదరికెలా చీకటిని తిడుతూ కూర్చుంటే తెల్లారదరా. రేపటికై సిద్ధపడో, తెల్లారితే టెన్షన్ పడవాక, దీపం ముట్టించుకో ఈలోపు అని చెప్పాలి కదా. ఆ చేదు నీళ్ళ కడబడి ఆడకపోతే అదరికెళ్ళా 70 చెట్లు అన్నీ పని నీటి బొగ్గలన్నీ సరిపోతాయి అందరికే. అవిశ్వాసి, అల్పవిశ్వాసి, సందేహి అనొచ్చుగా. అనకుండా ప్రభు అన్నాడు, అవునానా అందుకొరకే ఒక చెట్టుని ఏర్పాటు చేశాను. అదిగో చూడు ఆ లేత మొక్క, ఆ చిన్ని మొక్కను వేళ్ళతో పెళ్ళగించివే,
బోడిగుండికి మొక్కలకి ములేసినట్టు నీళ్ళు చేదుకున్నట్టు మొక్కను బేకమంటారు. చెప్పించయ్యే ఏ రక్తం వేయో. ఆ మొక్కను తీసుకొచ్చాడు, వేసే నీళ్ళు అన్నాడు. ఏమైనా మంత్రము జరుగునో విశేషము సంభవించును అని అట్లు చూస్తారంటారా? నీళ్ళు తాగండి అన్నాడు యేసుప్రభు. ఆ నీళ్ళు మారా, ఆ నీళ్ళు చేదో తాగా. వెళ్ళి తాగినోడు ఎవడు వెనుకొత్తలేదు. కడుపు నిండిపోయిన మనసు నిండుతలేదు, తెగ తాగేస్తున్నాడు వాడు కూర్చొని. అరే నీళ్ళే కదా, ఎందుకంటే తాగుతున్నారా అంటే, మా జీవితంలో నైలు నది పరివాహక ప్రాంతాల్లో 400 సంవత్సరాలు జీవించి కమ్మటి నీళ్లు తాగిన అనుభవాన్ని మర్చిపోయాం. ఇంత మధుర జలములు ఈనాడు మేము తాగలేదయ్యా. స్తోత్రం చెప్పరే, అందరూ చెప్పరే గట్టిగా. ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది చేదైపోయింది కనుక నా మాట జాగ్రత్తగానండి. దానికి బదులు ఎదురుకుండానే మంచి నీళ్ళు ఉన్నాయి కనుక వాటిని తీసుకోమన్నాడా? అల్లా. ఇది పనికిరాదు కాబట్టి, ఇది చెడిపోయింది కాబట్టి, ఇది మంచిది కావద్దు కాబట్టి మంచిది ఇంకోటి ఇద్దామనలా. ఆ చెడిపోయిన దాన్నే, హలో, ఆ చేదైన దాన్నే, ఆ పనికిరాని దాన్నే, ఆ మారానే మధురంగా మార్చడానికి ఒక వేళ్లతో పెళ్ళగించబడ్డ చెట్టు వలె సజీవుడనే యేసుక్రీస్తు మరణం మరిగిన మహామహిమగల దేవుడు నీ కోసం వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్టు వలె నీ మారాలోకి వచ్చాడు. నీ చేదు అనుభవం ఆర్థిక జీవితంలోనా? నీ చేదు స్థితి కుటుంబ సంబంధాలా? నీ చేదైన పరిస్థితి ఆరోగ్య విషయంలోనా? నీ చేదైన పరిస్థితి సామాజికమా? నీ జీవితంలో ఏ ఏరియాలో ఎక్కడ చేదు ఉన్నా ఆ చేదంతా తను పీల్చుకొని తను లాగేసి మాధుర్యాన్ని మాత్రమే నీకు ఇవ్వడానికి వేళ్లతో పెళ్ళగింపబడ లేత కొమ్మవలే యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు. ఆయన దెబ్బలు, ఆయన గాయాలు, ఆయన చీల్చబడి, ఆయన దున్నబడి, ఆయన వేయబడినటువంటి నేలల్లోకి చూస్తే ఆ నేలల్లో కొమ్మ పడగానే ఏం జరిగిందంట? చేదంతా లాగేసుకున్నాడు. ఆమేన్. ఆయన అంటాడు, తాగండి ఇప్పుడు. నీళ్ళు తాగితే ఎట్లా ఉన్నాయంట అనండి, ఎట్టున్నాయట? ఆమేన్. నీ జీవితంలో మానసికంగా చేదైన అనుభవాలు నీ దగ్గర ఉన్నాయా? ఆర్థికంగా చేదైన అనుభవాలా? కుటుంబ సంబంధాలు చేదుగా ఉన్నాయా? సమాజంలో నువ్వు అలాంటి మింగుడు పడని చేదైన అనుభవాల్ని అనుభవిస్తున్నావా? ఈ రోజున ఆ మారానే మధురంగా మార్చాడు. మారాకు బదులు 12 నీటి బుగ్గల్ని ఇవ్వలేదు అనే మాట కోసం మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఓ అందమైనటువంటి జంటకి వివాహమైంది. కొంతకాలం వాళ్ళు ఎదురు చూసినా సంతానం కలగలేదు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ అన్ని రకాల పరిశోధనలు చేసి ఈ బిడ్డకి సంతానం కలిగే భాగ్యం లేదు, సృష్టిలోనే ఆ విధంగా ఉంది, ఈమెకి సంతానం కలగదు అని పంపించేశారు. పుట్టెడు దుఃఖంతో ఆ పిల్ల కుమిలి కుమిలి ఏడుస్తోంది. సరే నాన్న, ఇది మనం చేసిన తప్పు కాదు, ఆ బిడ్డ తప్పు కూడా కాదు, మోసం కాదు, అయిపోయింది, అది అయిపోయింది. కానీ నీ వంశం ఇలా నాశనం అయిపోకూడదు, నీతోనే మీ తరం నాశనం అయిపోకూడదు, అంతం అయిపోకూడదు, ఆ బిడ్డకి ఏం అన్యాయం చేయొద్దు, కానీ నీ వంశం నిలబడటం కోసం మరొక వివాహం చేసుకోవాలి అని ఈ వైపు పెద్దలు ఆ వైపు పెద్దలు కూడా అంటున్నారు. అది అన్యాయం కాదు, మోసం కాదు, తప్పు కాదు అని అందరూ పెద్ద మనుషులు స్థిరపరుస్తున్నారు. వీడికేమో బాధ అనిపిస్తుంది. ఆ బిడ్డ వంచిన తల ఎత్తకుండా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది. ఆ బిడ్డకి సంతానం కలుగదు గనుక వేరొక స్త్రీని వివాహం చేసుకోవటం లోకములో న్యాయమే అనిపించుకుందట. పర్వాలేదట, అది తప్పు కాదట. నేనేమంటున్నాను తెలుసా? ఇది పనికి రానిది కాబట్టి, ఇది ఉపయోగపడదు కాబట్టి దీని స్థానములో వేరొకటి అనే ఫార్ములా ఈజీగా వినపడవచ్చు. కానీ అది ఎంత కష్టమో ఆ బిడ్డను అడుగు చెప్పుద్ది. నీకు బదులు ఇంకొకరు అంటే ఆ బిడ్డ స్థానం, ఆ బిడ్డ హృదయం ఎంత ఘోరంగా ఉంటుంది. కుటుంబంలోనా, ఆర్థికంలోనా, సేవలోనా, సమాజంలోనా వీడొక వేస్ట్ ఫెలో, వీడి వల్ల ఉపయోగం లేదు, వీడిని తీసిపడేసి వీడి ప్లేస్లో మరొకరిని పెడదామనే పరిస్థితి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా రావచ్చు. నీకు బదులు వేరొకడు కాదు, నీ నాశనమైన స్థితిని మార్చి, ఆ చేదైన స్థితిని మధురంగా మార్చి
నీకు బదులు వేరొకడు కాదు, నీవే ప్రయోజకుడిగా నిరూపించాలంటే నీకు ఒకే ఒక్క దేవుడు అవసరమై ఉన్నాడు. ఆయన నీ కొరకు బొత్తిగా వేళ్లతో పెళ్లగింపబడినవాడు, నీ కొరకు బొత్తిగా నిర్మూలము చేయబడిన అధిపతిగా వచ్చినవాడు, ప్రాణమర్పించినవాడు, మరణములోనికి వెళ్ళినవాడు, చావే లేని దేవుడు, మరణమే లేని దేవుడు, జీవాధిపతి, సజీవ చైతన్య ప్రవాహ జరిగే ప్రపంచముల మీద నడియాడిన మహాదేవుడు నీ మరణాన్ని తాను తీసుకొని నీ చేతులు మింగి నీకు నిత్యజీవాన్ని ఇవ్వడానికి, నీ జీవితాన్ని మాధుర్యంగా మార్చడానికి ఆయన చేతిలోకి వెళ్ళాడు. చేదంతా తను పీల్చుకున్నాడు, మిగిలింది మొత్తం మధురమే. విశ్వసిస్తే ఆమేనండి. నా జీవితంలో చేదును కూడా యేసయ్య మార్చగలడు అని నమ్మితే ఆమేనండి. అది కుటుంబ స్థితి అయినా, ఆర్థిక స్థితి అయినా, ఆధ్యాత్మిక స్థితి అయినా, సేవా పరిస్థితులైనా, సామాజికమైన, ఆరోగ్యమైన ప్రతి విధమైన మారాను తీసి మాధుర్నిచ్చి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది నిజంగా నమ్ముతున్నారండి? నమ్ముతున్నారా? చెప్పండి, చెప్పండి, చెప్పండి. మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఎవరికైనా డౌట్ ఉంటే నిశ్శబ్దంగా ఉండండి. కానీ నాకైతే డౌట్ ఏమీ లేదనుకుంటే నాతో కలిసి గట్టిగా అందరూ స్వరమెత్తి హల్లెలూయా. మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. పాడదాం గట్టిగా చప్పట్లతో. మరానుభవం. ఎంత పెద్దగా పాడగలరు? మరానుభవం మధురముగా వినబడాలి. మరానుభవం. ఇంకొంచెం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా నా జీవిత కొట్ట చప్పట్లో. మహోన్నతుడా, ఆ మహోన్నతుడా నివసించుడా, మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత చప్పట్లో. మూడు బారి నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు. ఈ సభలో కావచ్చు, ఇంటి వద్ద కూర్చొని లైవ్ లో చూస్తూ ఉండొచ్చు. నీ మోరోను మింగడానికి మరణించిన యేసయ్య పరిస్థితులు మార్చగలిగిన వాడు, చేతులు మార్చగలిగిన వాడు. విశ్వాసంతో పాడు, నువ్వు పాడుతూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా సమస్తమును మార్చగల దేవుడు, మార్పులేని దేవుడు. మార్చగలవు నీవు, మార్చగలవు నీవు, మార్చగలవు నీవు. మహోన్నతుడా. సంతోషం ముఖాన చిరునవ్వుతో పాడు. Let there shall be a great laugh and smile on your face. For the God who is moving in our midst tonight, He can change the mara into the sweetness. He is such a beautiful God, such an awesome God, such a holy God, one and only resurrected God, who is standing here to roll something tonight, to change your bitterness into sweetness. If you can believe. జలములైనా నీ ఓరను నన్ను నాటితివి. జీవ జలములైనా నీ ఓరను నన్ను నాటితివా, నాటితివా, నన్ను జీవ జలములైనా నీ ఓరను నన్ను. God's people can
మీకేమైనా అనుమానం ఉందా? హలో, నేను అద్భుతాలు చేసే వ్యక్తిని కాదేమో, కానీ అద్భుతాలు పొందిన వ్యక్తిని. నా జీవితం చాలా మారగా ఉండేది. పలుమార్లు చచ్చిపోతేనే బాగుండు అనిపించింది. సేవకు వచ్చిన తర్వాత కూడా నా పరిస్థితుల్లో మార్పు లేక చచ్చిపోదామని ట్రై చేసిన ఒక బుద్ధిహీనుణ్ణి ప్రభు నన్ను బ్రతికించి మారుస్తాను, టైం మారుస్తాను, నీ స్థితి మారుస్తాను. ఒకవేళ ఇంతవరకు మారా మధురముగా మారిన అనుభవం నీ జీవితంలో లేకపోతే, నువ్వు నిజంగా విశ్వాసంతో పాడగలిగితే, I strongly believe that tonight God is moving in our midst with such a powerful anointing as you can ever experience in your life. మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. చప్పట్లో మరానుభవం మధురముగా జీవజలముల ఊటయైనా నీయోరను నన్ను. మాట్లాడదాం. జీవజలముల నీయోరను యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో ఈ రాకడ సమయం, ఎప్పుడో నీ రాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, యేసయ్యా నా ప్రియా. కాలాలు మార్చేవాడు, సమయాలు మార్చేవాడు, పరిస్థితులు మార్చేవాడు. మరపురాని నిందలలో మనసున మండే మంటలలో, మరపురాని మనసుగా మనసున మండే మమతలు చూపిన నీ సిలువను, మమతలు చూపిన నీ సిలువ మరచిపోదునా, మరచిపోదునా. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో ఎప్పుడో. ఇంతేనా? యేసయ్యా యేసయ్యా. ఒకే ఒక్క పేరు, ఒకే ఒక్క నామం, మారోను మధురంగా మార్చునామం. పిలువ ఒకసారి. యేసయ్యా యేసయ్యా. మారోను మధురంగా మార్చే నామం, మరణమును జీవంగా మార్చే నామం, శాపాన్ని దీవెనగా మార్చే నామం. నీవిక ఎప్పటికీ ఎండిపోకుండా జీవ జలముల యోరన నాటిన ప్రేమ, తాను మారక సమస్తమును మార్చే ప్రేమ. యేసయ్యా యేసయ్యా మార్చే దేవా, సమస్తమాచవా. నీవు నావరేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో. ఎవరో వస్తాడు, ఏమో చేస్తాడని కాదు, నీవు నావరేగా యేసయ్యా ఈ ఆత్మీయ యాత్రలో. హల్లెలూయా. చప్పట్లతో దేవుని మహిమపడదాం. ఒక్క నిమిషం ఆగకుండా కొట్టండి, ఒక్క నిమిషం ఆగకుండా కొట్టండి. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ జాబ్. పిల్లరా, ఎవరు నా దేవుడు? మీ మౌనం నశించునుగాక, మీ నోర్లు తెరవబడునుగాక.
చెప్పండి గట్టిగా. ఎవరు మన దేవుడు? కులం అడుగుతాడా, మతం అడుగుతాడా, డబ్బులు అడుగుతాడా? చెయ్యి. ఈ దరిద్రమంతా మనసుంటే తగలబడింది ఆయన దగ్గర లేదు. ఆయన చుట్టూ ఉండేది ప్రేమ, కనికరం, జాలి, మహిమ, క్షమ, ఆశీర్వాదం. You know what I prayed tonight? Lord, arise and stand in our midst with the fullness of your glory tonight. That was my prayer. నీ సంపూర్ణ మహిమతో మా మధ్యలో నిలబడు ప్రభువా అని దేవుని నాకు వరించాను. Lord God Almighty, arise and stand with the fullness of your power tonight in our midst. Yes, he's such a wonderful God. Amen. You may have any doubt, but I don't have any doubt. వాక్యం చెబుతోంది, నువ్వు విఫలమైపోయి కనుక నీ ప్లేస్లో ఇంకొన్ని అపాయింట్ చేయడంట దేవుడు. నిన్నే ఫలింపజేస్తాడంట. నువ్వు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నీ ప్లేస్లో ఇంకొకరిని అపాయింట్ చేయడంట. నిన్నే మధురముగా మార్చేస్తాడట. మారా చేదుగా ఉంది కాబట్టి ఎలీమునివ్వలేదు. మారాన్ని మధురముగా మార్చిన తర్వాత ఎలుము దగ్గర తీసుకొచ్చాడు. నిన్ను తప్పించే ఛాన్స్ లేదు, నిన్ను తప్పించే అవకాశమే లేదు. నీ ప్లేస్లో మరొకటి కాదు, నిన్నే ఫలభరితముగా, నిన్నే దీవెనగా, నిన్నే మధురముగా మార్చుటకు సర్వశక్తి మిక్కిలి కృపగల దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఫ్రమ్ రివైవల్ సత్తుపల్లి టు ఆల్ ద పీపుల్ హూ కెన్ హియర్ ద వర్డ్. దిస్ ఈస్ ద మెసేజ్ టునైట్. నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ you, not instead of you, but within you God is going to cause a miracle. నీకు బదులు కాదు, నీలోనే అద్భుతం. ఆమేన్. నిన్ను పక్కన పెట్టి వేరొకరిని తేవడం అనేది దేవుని ప్రేమ కాదు. నిన్నే అందరికంటే ఆశీర్వాదకరంగా మార్చివేయటం. గట్టిగా ఆమేన్. యోసేపు టైం మార్చాడు, బెన్యామీను తలరాత మార్చేశాడు, మారా నీరు రుచిని మార్చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. అక్కడ దాకా ఎందుకండి? ఆదికాండము 28:19 అనుకుంటా చదువు. ఏమంటాడు పెద్ద ఆయన? 28లో పెద్ద ఆయన ఎవరు? అంతే బైక్లో చెప్పండి, మీకు తెలియదు అనుకుంటున్నారు వాళ్ళు. ఆదికాండ 28 ఇంకా నిర్గమాలు ఉన్నాడు. అయ్యారు చేయాలి. 28:19. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఇంకెక్కడ కుదురుద్ది? యేసు రక్తమే జయం. ఒక్కరు కూడా స్తోత్రం చెప్పాలా? యేసు రక్తమే జయం అంటే మీరు ఏమన్నారు? కనీసం ఆమెన్ అనాలిగా. నాకేంటి సంబంధం ఉన్నాడు చూస్తావా? మీరు ఇట్లా స్పందించకపోవటం వల్ల మావాడు ఒకటి ఈ మధ్య తయారయ్యాడు. ఏం చేస్తున్నాడంటే ఈ కీళ్ళకి నీళ్లు తాగే ఛాన్స్ కూడా ఉండదు. కదిలితే మీద అని కొడతామే. అప్పుడు యేసు అంతలో ఇదే పని మీద ఉండాలి. వాళ్ళకి చచ్చిపోవటమే. ఒక నెల పోషనిచ్చిన తప్పు లేదా కూటమి అయితే. ప్రారంభ ప్రార్థన కానీ ముగింపు దాకా 2 చేతులు పెట్టుకొని అంటమే. ఇందుకే గోళ అనిపించింది, కానీ నాకు మిమ్మల్ని చూస్తుంటే అనిపించింది కరెక్టే. ఇంత సైలెంట్గా ఉండే వాళ్ళతో పద్దాక అంటే వాళ్ళు బాధపడతారు. కోప్పడు రేపు పూటానికి రారని. కాళ్ళేమో ఇటు తిరిగాడేక. అయ్యా మీరే చేయండి బాబు. వాళ్ళని కూడా ప్రేమించండి, నీ హింసించబాకండి. అందరూ స్తోత్రాలు చెప్పండి. చెప్పాలి మంచిగా. ఆ స్థలం పేరంట లూజు అనండి. ఎప్పటి నుంచో లూజే. పెట్టే వేస్ట్. ఏసయ్యట అడుగు పెట్టాడు, నిచ్చెనగా దిగి వచ్చాడు. ఆమేన్. ఇది మొదలుకొని ఇది బేతేలు అనబడిన పక్కన. హలో, లూజ్ ఎక్కడ దీని పేరు? అందుకే వచ్చాడు యేసు ప్రభు. ఆకాశం తెరవబడిందట. నిచ్చెన ఆకాశం నుండి భూమి మీదకి దిగిందట. ఓ కొన భూమి మీద మరో కొన నింగి నేల కలిపే నిచ్చెన ఎక్కడ ఉంటుందిరా? యేసు రక్తమే జయం అని ప్రపంచమంతా భక్తులు గాలిస్తే యోహాను 1లో దొరికింది. ఇది మొదలుకొని మనుష్య కుమారుడికి పైగా దేవదూతలు ఎక్కుట దిగుట నువ్వు చూస్తావంటే దేవదూతలు ఎక్కి దిగా నిచ్చెన నేనే అని స్వయంగా యేసయ్య చెప్పాడు. స్తోత్రం చెప్పండి.
యేసు అనే నిచ్చెన, ఆమేనండి. లూజు అనే ప్లేస్లోకి వస్తే ఆమేనండి. ఏమైపోయింది తెలుసా? హలో, ఏమైపోయింది తెలుసా? అది బేతేలుగా మారిపోయింది. బేతేలు అంటే దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి. మహిమ నివాసం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బేతేలు ఎంత ప్రభావమో తెలుసా? వెళ్ళాక కాదు, వెళ్తుంటేనే దారిలో అద్భుతాలంట. ప్రభు వాళ్ళని చంపేసిలో ఉన్నారు. ప్రభు ఏమవుతలే, చంపేసిలో ఉన్నారు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని బేతేలుకి వెళ్ళమన్నాడు. వారు ప్రయాణమై బేతేలుకు వెళ్ళుచుండగానే దేవుని భయం చుట్టుపక్కల వారి మీదకి వచ్చిన కనుక వారి యాకోబు కుమారులను తరుముట మానేశారు. నా మాట వినండి. బేతేలుకు ప్రయాణమై వెళుతుంటేనే ఇన్ని అద్భుతాలు అయితే కుదురుగా అందులో కూర్చుంటే ఎట్లుంటుంది ఆశీర్వాదం. ఇంతకీ బేతేలు అంటే తెలుసా? దేవుని మందిరం. ఆమేనండి. అలిసిపోయిన వాళ్ళు కూడా చెప్పండి గట్టిగా, చెప్పో గట్టిగా. ఒక పట్టు లేకుండా, ఏమాత్రం గట్టి లేకుండా, ఏమాత్రం విలువ లేకుండా ఒట్టిగా నేల మీద పడి ఉండి నిష్ప్రయోజనంగా మిగిలిపోయినటువంటి కాబూల్ అనిపించుకున్న నిష్ప్రయోజకమైన జీవితం ఎవరికైనా ఉంటే, నా యేసయ్య నీ జీవితంలో అడుగు పెడితే ఆమేన్, లూజు బేతేలుగా మారిపోయినట్టు నిష్ప్రయోజన జీవితము సకల జల ప్రయోజనముగా మారిపోగలదు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు చెప్పండి గట్టిగా, రావయ్య మా ఇంటికి యేసయ్యా. పిలుస్తారా? నువ్వే అధ్యక్షుడు, చెప్పు దీని సమాధానం. రావయ్యా యేసయ్యా మా ఇంటికని పిలుస్తారంటే ఒక్కడే చెప్పడండి. ఉత్తి సత్తుపల్లి కాదు, స్తుతిపల్లి. మాట్లాడరే. రక్తమే జయం అండ్రే గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభుని మా ఇంటికి పిలవాలని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కంగారు పడి దావీదు మా కుద్ర బాబు ఈ మందసం అని ఒక బకరగాన్ని చూసి ఉభయదేదో కంపలో పెట్టాడు. సత్తాడు దైత్రం వదిలిపోద్ది. నాకు ఎందుకని అదే అని పట్టుకోపోతాడు, చచ్చిపోయాడంట. అమ్మో, మందసములో మరణము కలదు. ఇట్టి మరణమును కొంచపోవడం వివేకవంతమైన పని కాదు. ఎవడైనా బక్కరగాని చూచేదము, వాడు కొంపలో పెట్టేదో పోతే వాడు పోవును. హమ్ సేఫ్ రహేంగే. ఇంటికి వచ్చేయాడు. వద్దంటే రాజు చంపుతాడు, పెడితే మందం సంపద ఎట్టానగా సావే, పోతే దేవుడి పేరు సద్దామని ఆడిపెట్టమన్నాడు. ఎట్టయినా సావేగా. ముందు కడుపు వెనకాల అయిపోయి ఆడుకొట్టిన ఆడికే తగులుతుంది. रहने दो भैया, रहने दो, कोई बात नहीं, हम जाएगा यीशु मसीह के पास. कैसे भी जाना है ना, हम लोग कल जाने के सोचा था, आज जाएंगे, रहने दो, कोई बात नहीं. 3 నెలల తర్వాత వచ్చాడు. उस दिन एक बकरा मिल गया था हम लोगों को. वो कैसे रे पता लगाओ रे कैसे हो करके सोचा था. वो పాడుపడ్డ పాత కొంప, పాత లుంగి కట్టుకున్న ముసలోడు అక్కడ ఉండేవాడు. వచ్చి ఉత్తి ఇప్పుడు గుడిసే లేదంట అక్కడ. అయ్యా, మన మందసం ప్రభావాన్ని గుడిసే లేకుండా పోయిందా అవును అని అడుగురా. ఏం చెప్తాడంటే, యా పెద్ద ఆయన ముసలాయనా ఏంటా, ఇక్కడ దొరికి ఒక గుడిసె ఉండేది, ఇప్పుడు లేదు. ఆ గుడిసెలో ఒక ముసలోడు ఉండేవాడుగా, ఉన్నాడు. ఏంటంటే నేనే. మరి గుడిసె ప్లేస్లో అపార్ట్మెంట్ లాంటిది వచ్చింది ఏంటంటే నేనే కట్టా. ఎట్ట కట్టావురా? రాజుగారు మందసం నాకు వద్ద నా కొంపలు వేసాడు, దానివల్ల దస్తిరిపోయింది. వేసి రక్తం ఇచ్చి రాజుగారు తన స్థాయిలో ఎంక్వైరీ పెట్టాడు. దొంగ సారా కాచాడా, దొంగ నోట్లు అమ్మాడా, ఇంకేమన్నా చేశాడా, క్విడ్ ప్రోకో అంటా ఏంటో. హల్లెలూయా. ఎట్టొచ్చిన డబ్బులు దేశ రక్తమే చేయమంటే చేస్తే రాజుగారు తలుచుకుంటే ఈడియా బీడియా అన్ని పంపాడు. కూర్చున్నాయి మీరా. హల్లెలూయా. ఏ మర్మము లేదు. యెహోవా మందస ముండుట వల్లనే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నా కొద్దీ మందసమని పాకలో పెట్టిన పెద్ద మనిషే ఓహో మొహం హై, ఓహో మొహం హై అని భుజాలు మోసుకుని ఇంటికి తీసుకొస్తున్నాడు. వేసినా నేను వద్దన్నావు, తెలియ వద్దన్నావులే. మందసంలో సావు ఉందనుకున్నాం, ఇంత ఆశీర్వాదం మా అనుకోలేదు. No longer it is loose, but it is బేతేల్. ఇక మీద లూజు కాదు, ఇది బేతేల్. ఎందుకంటే ఆయన అడుగు పెట్టాడు అక్కడికి. స్తోత్రం చెప్పరే గట్టిగా. ఇప్పుడు అలాంటి యేసులోడు మనం కేకేద్దామా వద్దా?
మరి కాకేరా రావయ్య మా ఇంటికి. ఎవరిని 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 ఏసైనా ఎవరు ఒకరు పర్లేదా చెప్పండి. మీరు దైవజనులండి, మీరు వస్తే దేవుడు ఇచ్చినంత ఎందుకు ఈ మధ్యలో కకృతి ఆయన్నే కేకే. మేము వస్తే కాపీలు టిప్పులు ఇచ్చి పంపించేస్తాం ఎందుకు కేకే. ఆమె మరి ఆ మార్తలు కూర్చొని నడుస్తున్నారు. లాజరు శవం ఉంది అక్కడ, కుళ్ళు కంపు, స్ప్రేలు కొడుతున్నారు, పౌడర్ కొడుతున్నారు. ఈ వాసన ఆ వాసన కలిపి వింత వాసన వస్తుంది గప్ప. బెటర్మెంట్ లేదు వేసి రక్తమే. మీరు ఎప్పుడైనా తెలుస్తుంది, మేము రోజు ఎక్కడో దిక్కు నిలిచి చేస్తూనే ఉంటాం. ఇవన్నీ మాకు తెలుసు బాధలు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి నువ్వు మాట్లాడితే ఏం తెలుసుద్ది దేవుడికి. మరియా మార్తా లాజరు గృహము నీ రాకతో నాయే పావనము. మరియా మార్తా లాజరు గృహము నీ రాకతో నాయే. అత్తరు వాసనలే వెదజల్లు, అత్తరు వాసనలే వెదజల్లు, విందుశాలగా మారెను. రావయ్య రావయ్య మా ఇంటికి యేసయ్య. రావయ్య మా ఇంటికి. మరియా మార్తా లాజరు గృహము నీ రాకతో నాయే పావనము. అంత అత్తరు వాసనలే వెదజల్లు, అత్తరు విందుశాలగా మారెను. రావయ్య రావయ్య మా ఇంటికి. రావయ్య హల్లెలూయా. రావయ్య మా ఇంటికి యేసయ్య. అయ్యా నోరు తెరిస్తే పిలిస్తే డబ్బులు అడుగుతాడా, గొల్ల అడుగుతాడా, ఏమన్నా పెడతావా అంటాడా. రావయ్య రావయ్య యేసయ్య. రావయ్య. మరణపు వాసన ఉన్న స్థలమును విందుశాలగా మార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కులం లేదు, మతం లేదు, డబ్బు లేదు, రికమెండేషన్ కూడా అక్కర్లేదు. ఈ సభలో ఉన్న, ఇంటికాడే ఉన్న, ప్రపంచంలో ఏ మూల ఉన్నా, లైవ్లో ఈ వాక్యం చూస్తున్నా, యేసయ్య నా ఇంట్లోకి రా అని పిలిస్తే చాలు. లూసును బేతేలుగా మార్చిన దేవుడు నీ పాత చెడ్డ బలహీన పేరు మార్చి ఉన్నతమైన పేరు నీకు ఇచ్చే దేవుడు. యోహాను సువార్త 1:46 చదివిపెట్టు ఒకసారి నాన్న. యోహాను 1:41, 46 ఒకటి చదివినా పర్లా యోహాను సువార్తలో. అందుకు నతనీయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. మాకొక రక్షకుడు దొరికాడు, అభిషక్తుడు దొరికాడు, మెస్సయ్య దొరికాడు, అతనే మెస్సయ్య, కన్ఫర్మ్ చేసుకున్నాం, తిరగలేదు అన్నారు వీళ్ళు. ఎక్కడి నుండి వచ్చాడు అన్నాడు. హే ఈస్ ఫ్రమ్ నాజరేత్. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? నజరేతు నుంచి మంచిదేమన్నా వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అతడు మంచివాడు కాదు. ఒకవేళ మంచోడైతే నజరేతు మంచిగా రాడు. ఎందుకంటే నజరేతుకి అంత చెడ్డ చరిత్ర ఉంది. ఆ పేరు చెప్తే ఒకటే కూతురంట, 3 కోట్ల ఆస్తి, 4 ఎకరాలు ఇల్లు, 5 అంతస్తులు ఇల్లు, ఇవన్నీ చెప్పారంట. అంత బాగుందండి సంబంధం. ఎవరు? నజరేతు. అయ్యి బాబా మాకొద్దు. 100 కోట్లు పిల్ల పేరు నేను చెప్పిన ఎవడు చేసుకుంటా ఆ ఊరు వాళ్ళని. నజరేతు అంటే అంత చెడ్డ సాక్ష్యం.
చిచ్చి బాబోయ్, పనికి మల్లూరు. ఆ ఊర్లో మంచిది ఏది ఉండదు, దరిద్రం అది. ఏదో సంబంధాలు కూడా పెద్ద మనిషి అని చెప్తే నజరేతు పిల్లలు పట్టుకొస్తావు మాకు అని కలబడిపోతున్నారు అందరూ. ఆ ఊరు పేరు చెప్తేనే అసహ్యం, దరిద్రం, చెడ్డ పేరు. యేసయ్య బెత్లెహేములో పుట్టాడు. ఆమేనండి. యెరూషలేము, సమరయ, యోదయ, గలిలయ, కపెర్నహూము ప్రాంతాలంతటా సేవ చేశాడు. హలో, కొంతకాలమే నజరేతులో ఉన్నాడు. పుట్టిందేమో బెత్లెహేము, పెరిగిందేమో ఆయా ప్రాంతాల్లో, సేవ మరో చోట. కొంతకాలమే నజరేతులో ఉన్నాడు. ఆ కొంతకాలం అట్ట ఉండి వచ్చేసాడు. దాని దశ దిశ బతుకు మొత్తం మారిపోయింది. అంతకన్నా దరిద్ర కొట్టు పేరు భూమి మీద బాబా నజరేతు వద్దులేరా బాబు అని హిమాలు పెట్టాడు. అన్న వాటర్ బాటిల్ దాహం అవుతున్నా, నాకు ఎడ తెచ్చారు వద్దులే బాబు, నజరేతు వచ్చేసాడు పనికి మళ్ళీ నాకు వద్దా. ఆ ఊరి పేరు చెప్తే అంత గౌరవం జనాలకి. అంత చెడ్డ పనికి మళ్ళీ అసహ్య పేరు కలిగినటువంటి నజరేతు ఇప్పుడు ఎట్ట మారిపోయిందంటే యేసు రక్తమే జయం. యేసు ప్రభు పేరు చెప్పరా కుదురుకంటే ఎవడు చెప్తాడు? నజరేయుడని యేసు, బెత్లెహేముడని యేసు అంటాం కరెక్ట్ కదా, యెరూషలేము యేసు అంటాం కరెక్ట్ కదా. పదే పదే దర్శించి ఇల్లు కని అక్కడ పేర్లు పెట్టి పన్ను గట్టిన కపెర్నహూము పేరు పెడితే బాగుండు కదా. మత్తయి 9:1 ప్రకారం తన పట్టణము కపెర్నహూము కదా. ఇదే అందరూ అత్యంత నీచ నికృష్ట పాపిష్టి పేరు కలిగిన నజరేతు యొక్క విలువ పెంచడానికి, దాని దశ దిశ మార్చడానికి యేసు నజరేతులో అడుగు పెట్టాడు. ఆయన అడుగు పెడితే లూజు బేతరైపోద్ది. ఆయన అడుగు పెడితే నజరేతు ఉత్తమమైన దాన్ని ప్రపంచానికి అందించిన సాక్ష్యం మూట కట్టుకుంటుంది. ఈ రోజున రోగం వచ్చినా, దయ్యం వచ్చినా ప్రార్థన చేయాలంటే పసి పిల్లవాడైన మహా గొప్ప అభిషక్తుడైన ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. మా పేదములు ఇంత పొడుగాడు, ఇంత అది చావుకి వెళ్ళిపోయాడే. ఆయన ప్రార్థన చేయాలంటే నజరేయుడేసినాంలో ఏంద్ర మళ్ళీ బతుకంటే నజరేయుడంటే అంటే ఏంటంటే ఏమో చిన్న పిల్లల మొదలుకొని మహా గొప్ప అభిషక్తుల దాకా యేసు పేరు ఉచ్చరించినన్ని సార్లు ఏ పేరు ఉచ్చరిస్తున్నారు? అన్నిసార్లు ఎవడైనా బెత్లెహేము పేరు తీస్తాడా? యెరూషలేము పేరు తీస్తారా? నజరేతుకు అంత ప్రాశస్తి ఎట్లా కలిగిందంటే యేసును కొంతకాలం అడుగుపెట్టిన కారణం. అట్టొచ్చిపోతేనే అంత పేరు ఎత్తే నీ బతుకులు యేసుని శాశ్వత దేవుడిగా నిత్య ప్రభువుగా ఉంటే ఈ సప్పిడి దెబ్బలే పరుగు పోతుంది. ఏందండి వీళ్ళు? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. తాను మారని వాడై సమస్తమును మార్చుచున్న దేవుడి రాత్రి మన మధ్యలో ఉన్నాడు. నువ్వు పిలిస్తే నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి అడుగుపెట్టి సమస్త స్థితిగతులను మార్చు సర్వశక్తియు మిక్కిలి కృప కలిగిన దేవుడిగా మన మధ్యలో సంచారం చేస్తున్న ఆత్మస్వరూపి మృతుడు నైతిని గారు ఇదిగో సదాకాలము సజీవుడిగా ఉండి మీ మధ్యలో సంచరిస్తున్న వాడను, మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు కలిగిన వాడనని గర్జించుచున్న యూదా గోత్రపు సింహం నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఆమేన్. మార్చేస్తాడా? యెహోషువ 2వ అధ్యాయంలో సుమారు 11 దాకా వస్తే రాహాబు అంటది, ఆయన మీ ఎదుట ఎర్ర సముద్రమును ఎండిపో చేసిన రీతిని గూర్చి వినగా మా కుండెలు మాలో కరిగిపోయాయి. ఆమేన్. నేనిచ్చు జీవ జలమును త్రాగితే మరెన్నటికీ తప్పికోను. యోహాను సువార్త 4 ఆ మాట చెప్పగానే ఆ స్త్రీ ఆ కడవ విడిచి, ఆమేన్. 2 భయంకరమైన స్త్రీల పేర్లు చెప్పాను. హలో, రాహాబు సమరయ స్త్రీ, పాపానికి చిరునామాగా బతికిన వాళ్ళు, అనేక కుటుంబాలు పతనమైపోవటానికి కారణంగా బతికిన వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు అడుగు పెట్టాడు. ఆమేన్, ఆమేన్. ఆ రాహాబు యేసయ్య తల్లుల జాబితాలోకి వచ్చి నిలబడింది. యేసుక్రీస్తు వంశములో నిలబడింది. ఒకప్పుడు భయంకరమైన పాపిష్టి మనిషి ఆవిడ
ఈ రాత్రి మనం చేస్తున్న నీ గతం ఎలాంటిదైనా, ఎంత ఘోరమైందా తలుచుకుంటే నీకే అసహ్యమైన పరిస్థితి ఉన్నా, ఈ రాత్రి నీ జీవితంలోకి నా యేసు క్రీస్తు గాని అడుగు పెడితే గట్టిగా స్తోత్రం అని చెప్పండి ఒకసారి, ఆమేన్ అని చెప్పండి ఒకసారి. రాహాబును తన తల్లిగా నిలిపిన దేవుడు, సమరస్తిని సాక్షిగా మార్చుకున్న దేవుడు, అనేక కొంపలు కూర్చి వారి స్థితిని మార్చేసిన పాపిష్టి మనిషి గ్రామమంతా దేవుని వద్దకు వచ్చినట్లుగా రక్షణ సాధనముగా వాడబడినటువంటి సాక్ష్యం ఈ రాత్రిని కళ్ళ ఎదుట సజీవముగా నిలబడుతూ ఉండగా ఈ రాత్రి చెబుతున్నాడు దేవుడు, రాహాబు జీవితాన్ని, సమరస్తి జీవితాన్ని మార్చిన దేవుడు నీ బ్రతుకును మార్చి జన్మలకు దీవెనగా నిన్ను నిలపగలడు. సమస్తమును మార్చే దేవుడు, మారని మన యేసయ్యే. గట్టిగా ఆమేన్ అని చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో దేవుని బిడ్డ రూతు గ్రంథము 4వ అధ్యాయములో తేటగా రాయబడిన మాట ఏంటో తెలుసా? హలో, రూతు గ్రంథం 4 సుమారు 10-11కి వెళ్ళిపోతే అక్కడ చెప్పిన ఒక చక్కని మాట మీరు గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. 13వ వచనం అంటాడు, ఆ దేశమంతటిలో ఐశ్వర్యవంతుడైన బోయజు అనే మహా పెద్ద మనిషి పెళ్లి చేసుకుని అచిరకాలములోనే భర్తను పోగొట్టుకుని విధవురాలిగా మారి తినడానికి తిండి కూడా లేక తన పొలములో పరిగ ఏరుకోవడానికి అలవాటు పడిపోయి దీనస్థితిలో బతుకున్న బిడ్డను వివాహం చేసుకుని ఆ మహా సామ్రాజ్యానికి ఐశ్వర్యవంతురాలిగా, సామ్రాజ్ఞిగా, పట్టపు మనిషిగా మార్చేశాడు. ఎస్తేరు గ్రంథం 2:17లో అమ్మ నాన్న చనిపోతే పినతండ్రి అయిన మొర్దెకై పెంచి పెద్ద చేసిన ఎస్తేరు వష్టికి బదులు 127 మహా సంస్థానములకు మహారాణి అయిపోయింది. ఈ రాత్రి వింటున్నావా? విధవరాలిని, అనాథ పిల్లను మహారాణిగా మార్చేసిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్ముతున్న వారి స్తోత్రం చెప్పండి. విధవరాలిని చెప్పండి, అనాథ పిల్లని మహారాణిగా మార్చేసినవాడు. గట్టిగా ఆమేనండి చెప్పండి. వరుసగా యోసేపు టైం మార్చేశాడు, బెన్యామీను రాత మార్చేశాడు, మారా రుచి మార్చేశాడు, లూజుని బేతేలుగా మార్చేశాడు, నజరేతు సాక్ష్యం మార్చేశాడు, రాహాబు సమరస్యల జీవితాన్ని మార్చేశాడు, రూతు ఎస్తేర్ల భవిష్యత్తును అద్భుతంగా చేసేశాడు. ఆది అపోస్తలుల కార్యాలు 9:11లో అననీయ సౌలు ఒకడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి బాప్తిస్మే, మంచోడు కాదయ్యా, చంపేశాడు అందరినీ, ఉగ్రవాది, మతోన్మాది, అడు మంచోడు కాదు. ప్రభు అంటాడు, అతడిప్పుడు ప్రార్థన చేయించున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మతోన్మాదిని, ఒక ఉగ్రవాదిని అపోస్తలుడిగా మార్చేసిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట విను. దేవుని భయం లేకుండా దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచి అందులోని పరిశుద్ధమైన సేవకు వాడే ఉపకరణములను, హలో, తన ద్రాక్షారసానికి వాడి బహు గర్వించి అడ్డగోలుగా ప్రవర్తించిన బెల్షస్సర్ అనే ఒక రాజుకి అరచేయిగా ప్రత్యక్షమై భవిష్యత్తులో రాసేసినటువంటి దేవుడు ప్రజలలో నుంచి తరంబడి అడవుల పాలై నాశనం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రాత్రి పిచ్చి వేషాలు వేసిన సౌలుకు బదులుగా దావీదు సింహాసనం మీదకి వచ్చిన వాడు. ఆమేన్. దేవుని ప్రజలను బాధించినటువంటి వ్యక్తుల స్థానంలో పరిశుద్ధ రాజ్యాధికారం పొందిన పరిస్థితిలో ఇవన్నీ వరుసగా పెట్టి మీకు తెలియజేస్తున్న సువార్తమనగా, ఆయన నీ జీవితాన్ని ఏలుతున్న శాపాన్ని, దరిద్రాన్ని, చీకటి శక్తులను, దురాత్మల సమూహములను, వ్యాధులను, పేదరికమును, ఆ ఏలుబడిని మార్చేసి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. గట్టిగా ఆమేన్ అనండి.
తాను మారని వాడై సమస్తమును మార్చే దేవుడు ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఎంతమంది జీవితంలో ఈ మార్పుని ఈ రాత్రి కోరుకుంటున్నారు? నాకు ఇంకా వినబడలేదు. హల్లెలూయా. 9 అనుభవాలు మీ ముందు పెట్టాను. 10ది రేపు రాత్రి కూటమది. నా వైపు చూస్తూ మంచిగా వినండి. తప్పకుండా మరలా రండి, అనేకులను తీసుకుని రండి. దేవుడు గొప్ప మార్పును మన జీవితంలో కలుగజేయబోతున్నాడు. సమస్తమును మార్చేసే మారని దేవుడు ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి. సమస్తమును మార్చివేసే మారని దేవుడు ఎవరు చెప్పండి? నీ టైమును మార్చేస్తాడు, నీ తలరాతను మార్చేస్తాడు, నీ పరిస్థితులు మార్చేస్తాడు, నీ గత సాక్ష్యాన్ని మార్చేస్తాడు, నీ భవిష్యత్తును కూడా మార్చేస్తాడు. గతము, వర్తమానం, భవిష్యత్తు మనకి సర్వకాలముల్లో సర్వాధికారిని దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. గట్టిగా చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. లూజును బేతేలుగా మార్చినవాడు, నజరేతు సాక్ష్యాన్ని మెరుగుపరిచినవాడు, రాహాబు సమరస్యల బ్రతుకును మార్చినవాడు, మతోన్మాదిన అపోస్తలులుగా మార్చినవాడు, తాను మారని ప్రేమతో ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. నువ్వు మోకరిస్తే, మొర్రపెడితే, యేసయ్యాని కేక వేస్తే, ప్రార్థన చేస్తే ఆగి నిలచి నిన్ను పిలిచి నిన్ను తాకి నీ పరిస్థితులు మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పిలుస్తావా యేసయ్యను? హలో, పిలుస్తావా యేసయ్యను? నాకు వినపడలేదు. గట్టిగా ఆరోగ్యమున్న వాళ్ళు మోకరించండి, లేదా నిలబడండి. ఒక ప్రార్థన చేద్దాం. అందరూ కూడా అందరూ స్వరమెత్తండి, చేతులెత్తండి. ఒక్క నిమిషమైనా ఆగకుండా యేసయ్యకు స్తోత్రాలు చెప్పండి. ఇంతేనా? 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 మారాను మధురంగా మార్చే దేవుడు. ఇంకొంచెం గట్టిగా అందరూ కూడా నీ పరిస్థితులను, స్థితిగతులను మార్చే దేవుడు. కొంచెం స్వరం ఎత్తాలి మంచిగా, గట్టిగా అందరూ కూడా. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి ఒక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. నీ పరిస్థితులను మార్చగలటకు సర్వశక్తియు మిక్కిలి కృపయు కలిగిన దేవుడు. నీ ఉన్న స్థలములో, గ్రౌండ్ లో ఉన్నా, లేకపోతే ఎక్కడ ఉన్నా, ఇంటి వద్దనే ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, అయ్యా నా జీవితంలో కూడా మారా పరిస్థితులు ఉన్నాయి, నా జీవితంలో కూడా దుఃఖ స్థితిగతులు ఉన్నాయి, నా జీవితంలో కూడా చేదైన అనుభవాలు ఉన్నాయి, అందమైనటువంటి బాల్యమంతా నాశనం అయిపోయిన యోసేపు పరిస్థితులు ఉన్నాయి, దారుణమైన బెన్యామీను ఆరంభము నాకు ఉండింది నాయనా. కొంచెమైనా స్వరం ఎత్తి ప్రార్థన చేయగలుగుతారా? ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న సమయం ఇది. నువ్వు ఒక్కసారి నోరు తెరవగలిగితే, యేసయ్యని పిలవగలిగితే, ప్రార్థన చేయగలిగితే, నువ్వు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చి నీకివ్వగల ఒక అద్భుతమైన దేవుడు. మృతుడనైతిని గాని ఇదిగో 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 సజీవుడనై సదాకాలము నీకు తోడుగా ఉండేదని మాటిచ్చిన దేవుడు. సమస్తమును మార్చువాడు, కాలములను, ప్రభుత్వములను మార్చు దేవుడు. నీ పిలుపు గురించి ఎదురు చూస్తున్నాడు. ఎంతమంది గట్టిగా యేసయ్యని పిలవగలరు? ఇంతేనా? ఇంతేనా? ఇంతేనా?
ఇంతేనా? పిలవండి, కేకవేయండి, 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 కేకవై, 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 కేకవై. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వరమెత్తాలి, 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 స్వరమెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాగా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాగా, సోలిపోవలదు మనస్సా, సోలిపోవలదు, సోలిపోవలదు మనస్సా. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాగా, ప్రియుడు నిన్ను తీసిన ఆనందము కాగా, సోలిపోవలదు. దిగులు పడద్దు, భయపడద్దు, ఇక నా స్థితి అనుకోవద్దు, ఇక మార్పు లేదు అనుకోవద్దు. తాను మారని వాడు ఈ సమస్తమును మార్చే దేవుని రాత్రి మన మధ్యలోని నీతో సూటిగా వ్యక్తిగతంగా బాహటంగా మాట్లాడుతున్నాడు. యేసయ్యని కేకవేయగలిగితే లోసును బేతేలుగా మార్చిన వాడు, నజరేతు సాక్ష్యాన్ని మార్చిన వాడు, రాహాబు సమరస్థితుల పరిస్థితులు మార్చిన వాడు, మతోన్మాదిన అపోస్తలునిగా మార్చిన వాడు, మారాను మధురముగాను, శాపమును దీవెనగాను, దుఃఖమును నాట్యముగాను మార్చగలిగిన దేవుడు. నిన్ని రాత్రి ఆనందము కాగా, ప్రియుడు నిన్ను చేర పిలచిన ఆనందము కాగా, సోలిపోవలదు, 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 వలదు. అలవాటుగా చేతులెత్తే వాళ్ళు కాదు కానీ ఈ రాత్రి ప్రభువు నాతో నిజంగా మాట్లాడాడయ్యా. అమ్మా, నా స్థితి నాదే, ఇక నన్ను వ్యర్థం, నా బదులు వేరొకరు అడుగుతున్నాను కాదు, నాకు బదులు వేరొకరు కాదు, నా స్థితిని మారుస్తాను అన్నమాట. నేను నమ్ముతున్నాను. మరణోపవాసున ఇంటిని విందుశాలగా మార్చిన దేవుని రాక నా ఇంట్లో కూడా జరగాలి, పరిస్థితులు మారాలి. అయ్యా అయ్యా, ఆ దేవుడు నాకు కావాలి. రోజుకో రకంగా మారిపోయేవాడు కాదు, మా ఇంట్లో వాళ్ళలాగా, మా ఇరుగు పొరుగు వాళ్ళలాగా, నన్ను బాధ పెట్టిన వారిలాగా మారిపోయేవాడు కాదు. సమస్తమును మార్చి వేయగలిగిన సామర్థ్యము కలిగి తాను మాత్రం మారకుండా ఉన్న ఒక దేవుడు నాకు కావాలి. ఆమేన్. ఆ యేసయ్య నాకు కావాలి, ఆ ప్రభు నాకు కావాలి. నా బ్రతుకులోకి రావాలి, నా జీవితంలోకి రావాలి, నా పరిస్థితులు మార్చాలి. నేను యేసును కోరుకుంటున్నాను, యేసును ఆహ్వానిస్తున్నాను, యేసుకు నా స్థితిగతులు చెప్పుకోవాలనుకుంటున్నాను, యేసుకు నా జీవితాన్ని అప్పగించాలనుకుంటున్నాను అన్నంతగా యేసుని రాత్రి కోరుకుంటే మీ చేతిని పైకెత్తండి.
ఇప్పటికే ప్రభువుని నమ్ముకొని ఆరాధిస్తూ ప్రభువులో ఉన్నవారి గురించి కాదు అనేది. ఒకవేళ నీ జీవితంలో యేసు రావాలని నిజంగా ఆశపడితే ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో అడుగు పెట్టాను. ఆయన అడుగు పెడితే లూజు బేతలు అయిపోతాయి. ఆయన అడుగు పెడితే నజరేతు రేంజ్ పెరిగిపోతాయి. ఆయన అడుగు పెడితే స్థితిగతులు మారిపోతాయి. తీర్మానం కలిగిన వారు మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది.